వాయిస్. సాయి కుమార్‌ని ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎంకరేజ్. సో, ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలను మనం చర్చించుకుందాం. మనం వివాకి ఫస్ట్ ఏ విషయంలో థాంక్స్ చెప్పాలి? ఏ విషయంలో మనం వివాని మనం మెచ్చుకోవాలి? ఇది ఒక్కొక్కరు ఒక్కో టాపిక్ చెప్పండి. థౌసండ్స్ ఫస్ట్. ఒకసారి మన డ్రీమ్‌ని 2025 డ్రీమ్‌ని ఒకసారి గుర్తు చేసుకుందాం. ఏంటి 2025 డ్రీము? స్టార్ 1000. ఎగ్జిక్యూటివ్స్‌ది కూడా స్టార్ 1000ని క్రియేట్ చేసుకోవడం. స్టార్ థౌసండ్స్‌ని కూడా స్టార్ థౌసండ్స్‌ని క్రియేట్ చేయడం. దీనికి కావాల్సినటువంటి సరంజామా ఫిజికల్ వర్క్ అండ్ మెంటల్ వర్క్ ఏంటి? దీనికి ఉండాల్సిన పర్సెప్షన్ ఏంటి? పీవీ రావాలంటే, ప్రోగ్రెస్ ఉండాలంటే, పర్సెప్షన్ అంటే ఆలోచించే విధానం. ఏది సూట్ అవుతది ఆ స్టార్ 1000కి? స్టార్ 1000 అంటే అసలు మీది ఎంత పెద్ద సామ్రాజ్యము. ఒక 50 స్టార్స్ ఉన్నటువంటిది. అందులో హాఫ్ ఆఫ్ వాళ్ళు జస్ట్ వాళ్ళ కోసం ప్రొడక్ట్ తీసుకున్నా, ఖచ్చితంగా హాఫ్ ఆఫ్ మెంబర్స్ మీలాగా ఒక కెరియర్‌గా పార్ట్ టైమో, ఫుల్ టైమో పెట్టుకునే వాళ్ళుంటారు. దీన్ని మనం స్వాగతించాలి. ఈ యొక్క అవకాశాన్ని చాలా మెరుగ్గా ఉపయోగించుకోవాలి. ఈ అవకాశాన్ని ఇచ్చినందువల్లే మనకు వివా చాలా గొప్పది. చేతి నిండా ఒక పనిచ్చింది. చేతి నిండా ఒక పనిచ్చింది. ఆ పనికి చక్కటి పీవీనిచ్చి కమిషన్ ఇస్తుంది. ఎందుకు వివాను? నువ్వు ఇంత ఉదయం లేసినా సంపాదిస్తూనే ఉంటావు. నైట్ డైరీ రాసినా సంపాదిస్తూనే ఉంటావు. ఒక ఇద్దరిని మోటివేట్ చేసుకున్నా సంపాదిస్తూనే ఉంటావు. ఆరోగ్యం గురించి ఇంకెక్కడైనా వీడియోలు చూసినా సంపాదిస్తూనే ఉంటాం. చూడండి. ఏం చేసినా గూడా నాలెడ్జ్ తీసుకున్నా, నాలెడ్జ్ పంచినా మనం సంపాదించేటువంటి మన ప్రతి సమయం గూడా సంపాదనగా మారుస్తున్నటువంటి వివాకి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఈ శ్రీకాంత్ ఏది బాబు నీదేనా? హ్మ్. ఇది. సో, మనం అందుకని ఈ అవకాశాన్ని బంగారమైన అవకాశంగా భావిస్తున్నామా లేదా అని. ఈరోజు ఇక్కడ మీరు యాస్ ఎ స్టార్ 500గా ఉన్నారు అనంటే, మీరు చాలా నమ్మి తీరాలి. మీ డీఎన్ఏలోనే సక్సెస్ ఉంది. అంతే. మీరు పడితే అది బంగారం అవుతది. ఇది తెలుసుకోవాలి. నేను ఒక్కొక్క ర్యాంక్ అచీవ్ అవుతున్నప్పుడు నాకు ఒక్కొక్కటి కనబడుతూ ఉంది. వేరే వాళ్ళకంటే ఐ యామ్ సంథింగ్ డిఫరెంట్ అని. కష్టాలు లేకుండా ఉండదు. ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. ఛాలెంజెస్ వస్తుంటాయి. తెల్లారి కనపడదసలు మనకి. ఓకే. తెల్లారి అనేది కనపడదు. నా వాయిస్ అంతా ఓకే గదా! నాకింకెక్కువ దీని విలువ అర్థమైంది. ఎవరైనా కారపప్పులు 4 తింటారా? 5 తింటారు. 10, 12 తింటాడా? హ్మ్. అట్లా తినేసాం. ఆయిల్ ఎక్కువైపోయింది. హ్మ్. పల్సుంది కాబట్టి సరిపోయింది. అయితే డియర్ ఫ్రెండ్స్ మనము దాని వాల్యూని గుర్తు చేయడం చాలా చాలా గుర్తు చేసుకోవడం చాలా మంచిది. ఏది? ఇండస్ట్రీ వాల్యూ. తర్వాత మన వాల్యూ. మన గొప్పతనం. ఇండస్ట్రీ గొప్పగా ఉంది. ఓకే. అది మ్యానుఫ్యాక్చరింగ్‌లో గొప్పగా ఉంది. కానీ మనం ఎంత ఉన్నామనేది. కల్పన గారంటే 500 కల్పన గారా సార్? హ్మ్. చూడండి ఇక ఏ ప్రోగ్రామ్ అయినా సరే, ఈవెన్ మన ఆరా మీటింగ్ అయినా సరే
5 నుంచి 5:15, 5:15కి ఇంకా సబ్జెక్ట్ స్టార్ట్ అయింది. అప్పటిదాకా పలకరిస్తుంటాను కానీ ఇక అది గుర్తుపెట్టుకోండి, సరేనా? 5:15కి షార్ప్గా మీరు ఒకవేళ లాగిన్ అయ్యి రెడీ అవ్వడం ఇవన్నీ చేసుకోవచ్చు. 5:15 ఒక పావు గంటలు మీ వాళ్ళని పిలవడం ఇదంతా చేయండి. ఏదో ఒక పావు గంట పెట్టాలి, ముందు పావు గంట తర్వాత పావు గంట. నేను 6:15 6:10 వరకు 6 వరకు అయినా సబ్జెక్ట్ చెప్పి ఒక 20 మినిట్స్ మెడిటేషన్ చేపిస్తాను. అది మీకు ప్రతిరోజు మనోశక్తిని పెంచుతుంది. మీరు అల్టిమేట్గా ఎక్కడికి వచ్చి అవుతారని అంటే మనోశక్తి దగ్గరికి వచ్చి అవుతారు. మీ 500 కోసం ప్రత్యేకంగా కూర్చొని 2 గంటలు కూర్చుంటే గానీ ఆ పోస్టర్ అవ్వలేదు. దాని కింద ఉంది చూడండి, ఏముంది దాని కింద? యువర్ ఇంటెంట్ పవర్ ఈజ్ యువర్ ఇంట్యూషన్ పవర్. యువర్ ఇంటెంట్ పవర్. ఇంటెంట్ అంటే ఎవరైనా షేర్ చేసుకోండి. నేను అన్మ్యూట్ ఇస్తాను, మళ్ళీ మ్యూట్లోకి వెళ్ళిపోవాలి. చెప్తారా కుమార్ గారు? సార్ ఉమ్, సంకల్పం సార్, ఇంటెంట్. మీకెలా తెలుసు? ఇక్కడ నేర్చుకున్నాం కదా సార్. విన్నారా? ఓకే ఓకే, గుడ్. అందుకే 1000 పడింది మీకు. ఒకసారి మనం కుమార్ గారు చదివింది 5వ తరగతి వరకు. ఇంటెంట్ అంటే సంకల్పం, నిశ్చయించుకున్నటువంటిది. మామూలుగా అనుకోవడం వేరు, గట్టిగా నిశ్చయించుకోవడం వేరు. ఆ నిశ్చయించుకోవడానికి దాని శక్తిని బట్టే మనకి ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ఇది మీరు నమ్మాలి. ఇంకా సంకల్ప శక్తే మనిషి, అంతే. ఒక వివేకానందుల వారిని కానీ గొప్ప వారిని ఎంతమందిని మనం చెప్పుకున్నా కానీ వాళ్ళ సంకల్ప శక్తి మనిషి. చూడండి, ఆటలో గెలిచిన వాళ్ళు కానీ సినిమాలో గెలిచిన ఎవరినైనా చూడండి, పట్టిన పట్టు. అయితే వాళ్ళ మననం చాలా ఫ్రెష్గా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడైనా మదిలోకి వస్తే లక్ష్యం గురించి నెగిటివ్ థాట్ రాదు. కాకపోతే సందేహం అలాంటిది, ఇది ఎలా చేరుకుంటాను నేను అనేటువంటి ఒక నిస్పృహ అనేది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. కానీ ఎలాగైనా అవుతుంది, నాకు దైవంపై నమ్మకం ఉంది అనేటువంటిది. అప్పుడు ప్రాక్టీస్ దెబ్బతినదు వాళ్ళది, వాళ్ళ ప్రాక్టీస్ దెబ్బతినదు. అందుకనే వాళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు ఆ సంకల్ప శక్తిని. అయితే ఈ యొక్క సంకల్ప శక్తి ఎంత పెరుగుతూ ఉంటే మీ లోపల నుంచి వచ్చే ఇంట్యూషన్ పవర్ అంత పెరుగుతుంది, గైడెన్స్ బాగా వస్తుంటది. బయట గైడెన్స్ ఒకానొక ర్యాంక్ వరకే పనిచేస్తుంది ఎవరికైనా. కానీ లోపల నుంచి వచ్చే గైడెన్స్ కానీ గనక సరిగ్గా లేకపోతే బయట గైడెన్స్ విలువ కూడా తెలియదు. లోపల నుంచి మీకు వచ్చేటువంటి థాట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆ ఐడియాలు, థాట్స్ అనడం కంటే ఐడియాస్ వస్తుంటాయి, క్రియేటివ్ ఐడియాస్ వస్తుంటాయి. ఇది నిన్న ఆరా పవర్లో కూడా చర్చించుకున్నాం. ఓకే మేడం, కల్పన గారు అంటే స్టార్ 500. శృతి గారు మీరు 500 500 అని టైప్ చేయండి, స్టార్ 500 అని గర్వంగా రాసుకోండి. ఉండండి, నేను కూడా వస్తాను. మళ్ళీ కల్పన గారు మీరు కూడా ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఫోన్ చేసి అడగండి ఈ కల్పన గారు అని. మీరేనా? ఓకే, గుడ్ మార్నింగ్. మీరు టైప్ చేయండి, ఎందుకంటే డబల్ పేర్లు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సరే, ఈ సంకల్ప శక్తి అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత సంకల్ప శక్తి ఉంటే అంత క్రియేటివ్ ఐడియాస్ వస్తాయి. అప్పుడప్పుడు నాకు కాంప్లిమెంట్ ఇస్తూ ఉంటారు మన వాళ్ళు, బా ఎట్లా వచ్చింది సార్ ఈ ఐడియా అని. అంతే, నేచర్కి ఎంత కరుణో మీకు తెలియదు అసలు. మిమ్మల్ని
కచ్చగడుతుంది మిమ్మల్ని ఎట్లయినా సక్సెస్ చేయించడం. ఏ రూపంలో అయినా వస్తుంది, మీకు ర్యాంక్ పడేలా చేస్తుంది. వెంటనే మీ దగ్గర ఉన్న కస్టమర్లు ఇన్స్పైర్ అవుతారు. వాళ్ళు ఖచ్చితంగా ఒకరో ఇద్దరు వచ్చి ఈ ర్యాంక్ నాకు కూడా కావాలి అని అంటారు. అలా ముందుకు సాగిపోతూనే ఉంటుంది మన ప్రయాణం. మీరు గనక మన సీనియర్లను మళ్ళీ ఒకసారి మీరు అడగండి, స్టార్ 1000 కంప్లీట్ అయిందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. స్టార్ 1000 కంప్లీట్ అయింది. దీనికోసము, ఈ యొక్క టీమ్ బోనస్ కోసము ఎంతో ప్లాన్ చేస్తుంటాడు ఒక ఎగ్జిక్యూటివ్ డైమండ్. వీళ్ళకి ఎట్లా ఇప్పించాలి, ఎట్లా టీంని తీసుకురావాలి అని. మరి కంపెనీకి అది ఆ నేచరే అట్లా ఇచ్చిందేమో కానీ, ఇగో ఈ స్టెప్ లోకి వస్తేనే స్టార్ 1000 అని పెట్టేసింది. ఆ బోత్ కపుల్కే ఒకవేళ మ్యారేజ్ కాకపోతే ఫాదర్నో మదర్నో అక్కడ కంపెనీకి ఇంకా బాగా దగ్గర అవుతారు. కంపెనీకి గురించి మనం ఎంత తెలుసుకుంటుంటే మనలో సంకల్ప శక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకే నేను క్లాసులో ముందు కూర్చొని అన్ని కంపెనీ గురించి వినేవాడిని, ఇంట్రెస్ట్ చూపించేవాడిని. ఇప్పటికి కూడా మనకిద్దరు చీఫ్ మినిస్టర్స్ సెంట్రల్ లెవెల్లో ఇద్దరు మనకు టైం ఇచ్చారు. మన సిఇఓ గారు చెప్పింది, మన ప్రోగ్రామ్కి ఇద్దరు ఢిల్లీలో ఒక ప్రోగ్రామ్ జరగబోతుంది. ఇక అది ఎవరు ఏంది అనేది ఇక అట్లా ఉంచారు. ఢిల్లీలో ఫస్ట్ ప్రోగ్రామ్ జరగబోతుంది. ఇక ఇంతకంటే ఎక్కువ కావాలనా? యాజ్ ఎ స్టార్ 1000 గా ఆ పరిశ్రమల శాఖ మంత్రితోటో ఎవరితోటో మీరు ఫోటో దిగితే, నా ఫోటో అయితే పక్కా నేనుంటాను. ఎంత అదృష్టము కంపెనీకి. అసలు సార్ ఎన్నో సంవత్సరాల ముందు ఈ డైరెక్ట్ సెల్లింగ్ టేకప్ చేసి ఉద్యమాలు చేసి ఇదే అని ప్రభుత్వం చేత కూడా ఇప్పుడు చాలా సీరియస్ గా డైరెక్ట్ సెల్లింగ్ టేకప్ చేసింది. మీరు ఆ ప్యానెల్ సభ్యుల మీటింగ్ ని మీరు వింటే మీకు అర్థమవుతుంది ఎంత సీరియస్ గా ఉన్నారా. నేను ఆ మీటింగ్ అయిపోగానే ఏమని చెప్పానంటే, ఇక నా బాధ్యత అయిపోయింది అనుకున్నాను. నేను అదే మాట అన్నాను తెల్లారి ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో. ఇప్పటిదాకా మన కంపెనీకే ఆ సీరియస్నెస్ ఉందేమో డైరెక్ట్ సెల్లింగ్ మీద, ఇంకోళ్ళు ఎవరు కూడా చాలా లైట్ తీసుకుంటారేమో అనుకుంటున్నాం మనం. కాదు కాదు, బండ్లను ఆపి ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది ఎంత కఠినంగా చెక్ చేస్తున్నారో, ఫ్యూచర్ లో డైరెక్ట్ సెల్లింగ్ నుంచి అంత కఠినంగా అవ్వబోతుంది గవర్నమెంట్. దాన్ని అసలు ఎంత స్ట్రిక్టో మీకు రాను రాను మీకు అర్థమైపోతుంది. ఈ కంపెనీల పట్ల, ఏది ఇల్లీగల్ గా ఉన్న వాటి పట్ల ఉక్కుపాదమే. ఇంకా ఎంత స్ట్రిక్టో మీరు చూద్దరు కానీ. సో ఇదంతా కూడా మనకి ప్లస్ పాయింట్స్ అనమాట. లేట్గా వచ్చిన వాళ్ళు లేటెస్ట్ అన్నట్టు మీకు ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా మీరు కరెక్ట్ రైట్ టైంలో వచ్చారు. మీరు చేయాల్సినటువంటిది ఒకటి, మన నెట్వర్క్ ని టీం వర్క్ గా మార్చుకోవడం. ఇట్లా 3 రౌండ్స్ పెట్టుకొని ఒక దాంట్లో రిటైలింగ్, ఇంకో దాంట్లో నెట్వర్క్, ఇంకో దాంట్లో టీం వర్క్. ఈ 3 మనం వీఆర్ బిజినెస్ మ్యాన్ గుర్తుపెట్టుకోవాలి. అడుగడుగును గుర్తు చేసుకోవాలి. ఉద్యోగులం కాదు మనం. ఒక యూట్యూబ్ క్రియేటర్ కి ఎంత స్వేచ్ఛ ఉందో పరిపరి విధాలుగా విస్తరించడానికి, ఒక వీవా క్రియేటర్ కి అంత ఉంది. ముఖ్యంగా టీం మనలో అంత స్వేచ్ఛ ఉంది, మామూలు కాదు. ఎక్కడ కూడా ఎవరు కమాండింగ్ చేయడము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇట్లా ఏమి ఉండదు. మీ క్రియేటివిటీకి, మీకు సబ్జెక్ట్ వచ్చు చెప్తానంటారు, ఓకే యూ కెన్. చక్కటి పోస్టర్, నేను ఏమి ఫీల్ అవ్వను. వాళ్ళు ఓన్గా ఒక చిన్న మీటింగ్ పెట్టుకున్నా నేనేం ఫీల్ అవ్వను. వాళ్ళు ఎదిగేలా చేస్తాను, ఆ లీడర్షిప్ ఇస్తాను నేను. ఎస్ఏపి అని సార్ సబ్జెక్ట్ చెప్పారు, గుర్తుందా? ఎస్ఏపి రాజమండ్రి వాళ్ళకి. ఎస్ అంటే సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ. ఇది అడుగడుగున మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. అంటే సీరియస్నెస్ అని అంటే ప్రాణం పెట్టి పనిచేయడం. ఇది మళ్ళీ డెఫినేషన్ ఇంపార్టెంట్.
ప్రాణం పెట్టి పనిచేయడం. ఇప్పుడు నేనున్నాను, అసలు నా ఉద్యోగానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చానో దానికి 1000 రెట్లు ఇచ్చాను ఈ మీటింగ్కి. నిన్న లింక్ పెట్టిన తర్వాత ఒక ఇగో రానియొద్దు అసలుకి. పెట్టిన తర్వాత అవును వాళ్ళు చూసుకొని ఇంకా దానికి ఇంకా వివా వాల్యూ తెలియకపోతే ఎట్లా అని నేను అనుకున్నాను. వివా వాల్యూ తెలియకపోతే వాళ్ళే చూసుకుంటారు, వస్తారులే. కానీ ఒక్కసారి నా ఇంట్యూషన్ చెప్పింది, యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్, యు ఆర్ ఏ బిజినెస్ మ్యాన్. నువ్వు ఇండస్ట్రీలో ఏం చేయాలో అది చేయాలి. ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ నీ పని. వాళ్ళు రియలైజ్ అవుతారా లేదా తర్వాత. అప్పుడు వెంటనే 9 అయినా కానీ గ్రూప్ కాల్ చేశారు. నా కర్తవ్య బోధ ఏమైందో ఉందో అది చెప్పాను, అంతే నేను చేసింది. వెంటనే సార్ వాళ్ళు. సో నాకు ఇంకా బాగా అర్థమైంది ఏంటంటే, ఈ యొక్క ప్రాణం పెట్టి పని చేయాలి అంటే ఎవ్రీ ఇన్ టైం మీరు మీ యొక్క సీరియస్నెస్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి, మోటివేషన్ ని చెక్ చేసుకుంటూ ఉండాలి. మనీ ఏ మోటివేషన్ మై డియర్ ఫ్రెండ్స్, మనీకి మించింది లేదు అసలు. దైవం తర్వాత రెస్పెక్ట్ ఇక మనీనే. దైవం మనకి బ్రీతింగ్ ఇచ్చాడు, అంతే. ఇంకా నెక్స్ట్ ఫోకస్ ఆన్ మనీ. మీ బ్రెత్ వర్క్ చేసుకోండి, సో దైవశక్తి బాగా పెరుగుతుంది, దివ్యశక్తి బాగా పెరుగుతుంది. మొత్తం మన ప్రాణం దీని దగ్గర నుంచి వస్తుంది. మైండ్ని స్ట్రాంగ్ చేసుకోండి. ఆ తర్వాత మొత్తం మనీ. మీరు కదిలేరంటే మనీని క్రియేట్ చేయాలి, అంతే. మీరు చెక్ చేసుకోండి, మీ సంకల్పాన్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండండి ఎప్పుడు కూడా. ఇక ఎప్పుడైతే మనం ఒకటి కోరుకుంటామో కాన్సిక్వెన్సెస్ కూడా చూసుకుంటూ ఉండాలి. అంటే పరిణామాలు. నేను ముఖ్యమంత్రిని కావాలి, ఫలానాది కావాలి అనగానే దానికి సంబంధించిన సబ్జెక్టు సిఏ కావాలి అనగానే సబ్జెక్ట్ ఉంటుంది, ప్రిపరేషన్ కొంచెం హార్డ్ ఉంటుంది. అట్లాగే స్టార్ 1000 కావాలి అనగానే పరిణామాలు కూడా ఉంటాయి. మనల్ని మనం ఫస్ట్ నిరూపించుకోవాలి. ఇట్లా ఏమేమి దాంట్లో అంటే మనోశక్తిలో నిరూపించుకోవాలి, సీరియస్నెస్. అండ్ ఏ ఫర్ అథారిటీ, దాని మీద గ్రిప్ అనమాట, అథారిటీ తీసుకొచ్చుకోవాలి. డ్రైవింగ్ ఫీల్డ్ లో అతను నిష్ణాతుడండి, ఆర్ట్ వేయడంలో నిష్ణాతుడండి, ఇక వాయిలిన్ తీసుకున్నాడంటే నిష్ణాతుడండి. అట్లా ఇండస్ట్రీ వర్క్ లో అతను ఇంకా నిష్ణాతులు వాళ్ళు అనుకోవాలి. ఇటైపోతుందా అని భయమే ఉండదు అసలు. క్యారీ ఫార్వర్డ్ల గురించి, పీవీ గురించి భయమే ఉండదు. ఆ లెవెల్కి చేరుకోవాలి, అథారిటీ తెచ్చుకోవాలి, మాస్టరీ సంపాదించాలి. దాంట్లో వంట మాస్టర్ అంటాం కదా, అట్లా మాస్టరీ సంపాదించాలి. ఇది ఎలా వస్తుంది? అర్థమయ్యేటట్లు చెప్పి 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 ఆటోమేటిక్ అయిపోతుంది. అది వెనతో పెట్టిన విద్య అంటాం, కర్తల మలకం అంటాం. అంటే అందవేసిన చెయ్యి అంటాం కదా, అందవేసిన చెయ్యి. అలా అయిపోద్ది ఇండస్ట్రీ వర్క్. ఒక ఆఫీస్ వర్క్ కు వచ్చినట్టు మీరు చేసుకోగలుగుతారు. ఇది రెండవది. ఇంకోటి ఏంటంటే ప్రయారిటీ మన టీంకి వచ్చేటట్టు మనం చేయడం. ప్రయారిటీ, పీ ఫర్ ప్రయారిటీ. మీరు ఇప్పుడు థౌజండ్స్ అని సెంటర్ చేసుకున్నాం, ఆ థౌజండ్స్కి ఆ లీడర్షిప్, ఆ ప్రయారిటీ. ఇది నేను ఒక ఉదాహరణతో మీకు సూట్ అయ్యేలా చెప్తాను. ఇప్పుడు ఒక తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను వేయాల్సినటువంటి 5 రూపాయల కాయిన్ ఎవరితో వేస్తుంది? తన పిల్లలతోటి వేస్తుంది. ఎందుకు? తనే వేయచ్చు కదా. ప్రయారిటీ పిల్లవాడికి ఇచ్చి. సో ఫస్ట్ ఈ ఈ మెంటర్ కావాలనుకున్న వ్యక్తి, గైడ్ కోచ్ కావాలనుకున్న వ్యక్తి, వాళ్ళకి ఆ ప్రయారిటీ వచ్చేటట్లు చూడాలి. ఎవరికైతే నెక్స్ట్ లెవెల్ ఇన్కమ్ కావాలి, నాకు మెయిన్ వీళ్ళకి ర్యాంక్ రావాలి అని అనుకుంటాము, వాళ్ళకి ఆ ప్రయారిటీ వచ్చేటట్టు చూడాలి.
ఆ ఇంపార్టెన్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. అది ముఖ్యం. వాళ్ళని లీడర్‌గా స్థాపించకపోతే మనకి ముందు గ్రోత్ ఎలా ఉంటుంది? టీమ్ గ్రోత్. ఇది చాలా ఇంపార్టెంట్. హ్మ్. హరిప్రసాద్ తనకే వాల్యూ రావాలి అనంటే తనే వీఓపీ చెప్తాడు. అన్నీ అర్థమయ్యేటట్లు తనే చెప్పుకుంటూ ఉంటాడు. ఇంకొకరినెవరిని మాట్లాడనియ్యడు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుతున్నా కూడా నేను మాట్లాడకపోతే నన్నేమనుకుంటారని మధ్యలో దూరుతుంటాడు. ఈ యొక్క అభద్రతా భావము తీసేస్తే ఆ ప్రయారిటీ అనేది ఇస్తాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టీమ్స్ పెరగడానికి. ఒకటి ఫస్ట్‌ది మనం ఎంత ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం. ఇంకోటి అర్థమయ్యేటట్టు చెప్పి దాని మీద గ్రిప్ ఎట్లా తెచ్చుకుంటున్నాం. అథారిటీ దాని మీద. ప్రయారిటీ మనం మన వాళ్ళకి వచ్చేటట్టు మనం ఎలా చేస్తున్నాం. ఇది ముఖ్యం. దీన్ని అబ్దుల్ కలాం గారి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. రీసెంట్ కూడా ఎక్కడో విన్నాను. వాళ్ళ లైఫ్ స్టోరీలో కూడా ఏంటంటే ఏదైనా సక్సెస్ వస్తే నాదేముంది మీరెళ్ళి మాట్లాడండి అని అంటాడు. ఏదైనా సరే ఉంటే నాది అని అంటాడు. వర్మ ఆ మాటల్లో కూడా నేను విన్నాను. డైరెక్టర్ మాటల్లో. అక్కడ ఫెయిల్ అయిందనంటే డైరెక్షనే ఫెయిల్ అవుతుంది. నాదే రాంగ్. వాళ్ళ వాళ్ళ యొక్క సత్తువ వాళ్ళ దగ్గరనే ఉంది. కానీ నేనే దాన్ని రైట్‌గా ఉపయోగించలేదు. మెయిన్ నేనే. వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి అన్నీ చెప్పేది. కాబట్టి నాదే. సక్సెస్ వచ్చిందంటే మాత్రం ఆ సత్తువ వాళ్ళకుంది. వాళ్ళు నిరూపించుకున్నారు అని చెప్పి. హ్మ్. డియర్ ఫ్రెండ్స్, ఈ శాప్ అనేది ఇప్పుడు మనము ఈ వీక్ నుంచి 570 నుంచి ఒక్కసారి ఒక టేబుల్‌ని మనం మెయింటైన్ చేసుకుందాం ఫస్ట్. చూపిస్తాను. ఈ టేబుల్‌ని మీరు ఇది ఒక కృష్ణప్రియ అనుకుందాం. స్టార్ 500. షో ద ప్లాన్ 570లో ఎన్ని జరిగాయి? నేను 4 వారాలు అంటే జనవరిలో 5 వచ్చాయి. 2,000 సంపాదిస్తే 10,000 వస్తాయి. వారం పెరగడం మన అదృష్టం. తర్వాత థ్యాంక్ యూ మీట్లు ఎన్ని జరిగాయి? లాగిన్స్ ఎన్ని? మళ్ళీ వాళ్ళకి ఎన్ఎల్పి జరిగిందా? స్టార్ క్రియేషన్, స్టార్ 20 క్రియేషన్. ఇది. దీన్ని ఈ పట్టిక 1000 కావాలి అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా చేయండి. ఈ పట్టిక. ఇక ఓపీ, సిపి కూడా వేసుకోండి, మంచిదే. ఇంకొక 2. ఓపీ ఆర్డర్ ఎంత వచ్చింది? సిపి ఎంతమంది మాట ఇచ్చారు? కన్ఫర్మ్ పర్పస్. దీన్ని పెట్టేసుకోండి. ఖతం. ఇక అది శుక్రవారం లేకపోతే డైలీ థౌజండ్స్ తోటి జరిగేటువంటి మీట్, రివ్యూ మీట్, స్క్రమ్ మీట్ నేను పెడతాను. మీతోటి నేను క్లైంట్ తీసుకుంటాను. మీతోటే చెప్పిస్తాను. అది. మనకి స్టార్స్ మనమే క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. స్పాన్సరింగ్ ఎవరైనా చేసుకోవచ్చు. బట్ మన వంతు ప్రయత్నం మనం స్టార్ట్ చేయాలి. వస్తారు, రిటైల్ చేసుకునే వాళ్ళు వస్తారు. ఓకే. అయితే ఇక్కడ ఎవరైనా సరే లేట్ అవుతున్నారంటే ఒక్క విషయంలో లేట్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఫెయిల్ అయ్యేది ఎక్కడ అంటే తాము రిటైల్ చేసుకుంటున్నారు. రిటైల్ చేయడానికి సీనియర్ ఉపయోగపడుతున్నారు. ఓకే. మన ఓన్‌గా స్టార్ వరకే కాగలం, గుర్తుపెట్టుకోండి. ఎగ్జిక్యూటివ్ లేకపోతే 250 కాలేము, 500 కాలేము, డిజిరాక్స్టర్ కూడా కాలేము. మనం ఓన్‌గా కేవలం స్టార్ మాత్రమే అవుతాం. ఆ స్టార్ కూడా ఆయన కావాలా వద్దా? ఆయన చెప్తుంటేనే కదా తెలిసేది. మనుషుల సాయం లేకుండా ఎవరు పిల్లవాడు రాలేడు బయటికి. ఓకే. సో, అట్లాగే
ఇక్కడ స్టార్ రొటీన్. సో మనము క్రియేట్ చేసుకోవాల్సింది ఏంటో మనం తెలుసుకోవాలి. మనం ఎందుకు లేట్ అవుతుంది అని. ఎక్కడ లేట్ అవుతుందంటే, మిమ్మల్ని ఒక రిటైలర్గా అథారిటీని తీసుకొచ్చేలాగా చేశారు. ఏది రిటైలింగ్లో, టైం తీసుకోవడంలో, ప్రజెంటేషన్ చేయించడంలో. అవునా? సీనియర్ చేయించాడు కదా. సేమ్ అట్లా మీ బోత్ సైడ్స్ ఎంతమంది రిటైలర్స్ తయారయ్యారు అనేది చెక్ చేసుకోవాల్సిన విషయం. ఆ రిటైలర్ తయారయ్యే వరకు ఆగట్లేదు. నాకు ర్యాంక్ వచ్చిందా లేదా అక్కడే ఆగుతుంది. అంతవరకే. రిటైలింగ్ చేసుకునే వాళ్ళు, ఆ పని వచ్చిన వాళ్ళు, ఏ పని? టైం తీసుకోవడం అనే పని. మీరు అందులో నిష్ణాతులు అయితేనే మీకు 500 వచ్చింది, 1000 వచ్చింది. అవునా కదా చెప్పండి లావణ్య మేడం? ప్రెజెంటేషన్లో ఎక్స్పర్ట్ కాకపోయినా టైం తీసుకోవడంలో ఎక్స్పర్ట్ అయిపోయారు, అథారిటీ వచ్చేసింది. అవును సార్. ఇది దీనికి కారణం సీనియర్స్. అందుకే సీనియర్స్ కి థ్యాంక్స్ చెప్పాలి. తెలియకుండానే దీంట్లో ఒక కంపెనీలో ఏదైతే ముఖ్యమైనటువంటి గుణం ఉందో ఆ గుణాన్ని పెంచాం. ఒకరికి టైం తీసుకోవడం. ఇంకో దాంట్లో కూడా అథారిటీ వచ్చింది. దేంట్లో చెప్పండి? రిజెక్షన్స్ ని హ్యాండిల్ చేయడంలో, తట్టుకోవడంలో. ఈ ప్రొడక్ట్ గురించి ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు సత్య, శృతి మేడం, ప్రీతి గారు, స్టార్ 500s. ఇంకెవరండి? కల్పన అనిత. కల్పన గారు, దేవి గారు, అనిత గారు. అనిత గారు. కొత్త వీళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ప్రీతి గారు చెప్పాను, దేవి గారు, అందరికి. ఓకే. బ్రాండ్ న్యూ 1000s కూడా ఉన్నారు. నాగేశ్వర గారు స్టార్ 500. భవానీ గారు లేరు కదా. ప్రసన్న గారు 500. మంచిగా చాలా మంది వచ్చారు. గుడ్ గుడ్. ఇది టీం అనే గొప్ప సక్సెస్. ఇది కనిపించకుండానే ర్యాంకులు మారు. ఎప్పటి నుంచి బాబు సార్ అంటూనే ఉన్నాడు, పడతాయి సార్ 500s. అక్కడికి వరకే ఆగిపోతారేమో. మీకు తెలుసో లేదో, కొన్ని పక్క వేరే టీంలు స్టార్ నుంచి 250 రావడానికి, 250 నుంచి 500 రావడానికి చాలా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. మన వాళ్ళు ఈ రిజెక్షన్ హ్యాండిలింగ్ లేదనుకోండి, డల్ అయిపోతారు. ఓకే. ఇంకోటి ఫస్ట్ ఏంటి? టైం తీసుకోవడంలో. చెప్పండి, ఇట్లా క్వాలిటీస్ చెప్పండి. ఇది ఒక మంచి సబ్జెక్ట్ మీకు. ఫస్ట్ టైం తీసుకోవడంలో అథారిటీ అనేది వచ్చింది. ఇంకా లీడర్స్ చెప్పండి. రిజెక్షన్స్ హ్యాండ్లింగ్ రెండవది. మాషెట్టి. రిజెక్షన్ హ్యాండ్లింగ్. ఇంకా దేంట్లో వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యారు? వెల్నెస్, బిజినెస్ అండ్ మైండ్ఫుల్నెస్. ఈ మూడింటిని వాళ్ళు త్వరగా విన్నారు. వాళ్ళు మరల విన్నారు. కొంతమంది అయితే ప్రెజెంటేషన్స్ కూడా చేశారు. ఓకే. మనకి ఏ సబ్జెక్ట్ అయితే ముఖ్యమో ఆ సబ్జెక్ట్ ని బాగా విన్నారు. వాళ్ళు ట్రైనింగ్కి వచ్చారు. ఇది ట్రైన్ అప్ అయ్యారు. ఇప్పుడు మూడవది, జూమ్ ని, వాట్సాప్ ని చక్కగా యూజ్ చేసుకున్నారు. ఇంట్లో పని చేసుకుంటూ, ఉద్యోగం చేసుకుంటూ, ఇంకేదైనా చేసుకుంటూ జూమ్ ని, వాట్సాప్ ని, అవసరమైతే బ్లూటూత్ కొనుక్కున్నారు. ఇది ఒకటి. ఇంకొకటి అత్యంత ఇంపార్టెంట్ అయినది, వర్క్ ప్రాసెస్ లో సహకరించారు.
వర్క్ ప్రాసెస్ ఎన్టీపీసీ, థ్యాంక్ యూ మీట్ చేయించడం, సెలబ్రేషన్, సి అంటే సెలబ్రేషన్ చేయించడం, ఇది పట్టారు. ఈ ప్రాసెస్ పట్టు. ఓకే, ఇంకోటి మేడం గారు చెప్పినట్టు వెరీ డిసిప్లిన్ గా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. పాజిటివ్ మైండ్ సెట్ అని అనుకోవచ్చు. సీనియర్ని అర్థం చేసుకోవడం కానీ, ఎగ్జిక్యూటివ్ని, కంపెనీని ఉట్టిని డల్ అయిపోవడము ఇలాంటి ఏమీ కాకుండా వాళ్ళు ఉన్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళని నేర్చుకోవడం, మార్చుకోవడం అనేటువంటిది జరిగింది. అందుకనే ఎవరైతే దీంట్లో ఇమ్మడలేకపోయారో వాళ్ళందరూ కూడా వెనక్కి అయిపోయారు, బ్యాక్ అయిపోయారు. లైఫ్ పరుగు పందెం పెడుతూ ఉంటుంది ఎప్పుడు, బిగ్ బాస్ టైప్ లో మనల్ని ఉంచుతుంది, ఎమోషన్ సర్కిల్స్ లో ఉంచుతుంది. దాంట్లో మనం గెలిచామా లేదా, నా ఎమోషన్స్ కి ఎక్కువ వాల్యూ ఇస్తున్నానా, లేకుంటే ప్రాక్టికల్ గా సమయస్ఫూర్తితోటి నేను ఉంటున్నానా లేదా. ఇక పేరెంటిజం అనేది ఎగ్జిక్యూటివ్ల తరపు నుంచి, అది సక్సెస్ సీక్రెట్. మీ దగ్గర నుంచి ఆ 500,000లలో ఉన్నటువంటి గుణం ఇది. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కాబోయే స్టార్లలో పెరగాల్సినటువంటి ఇవి ఏమంటారు? మీ టీంలో ఇవి మీకు తెలియకుండానే ఇవి ఇంప్రూవ్ అయ్యాయి. మీకు తెలుసో లేదో కానీ ఇవి ఇంప్రూవ్ అయిపోయాయి. మీ యొక్క స్టార్లలో ఇది వాళ్ళకు వాళ్ళే తెలియకుండా పెరుగుతాయి. మీరు ఇబ్బంది పెట్టొద్దు, ఎవరికి ఇబ్బంది పెట్టొద్దు. జస్ట్ స్టార్ అయ్యి 6,000 వస్తే చాలు. వాళ్ళకి రమ్మని మీరేమి ఇబ్బంది పెట్టొద్దు. మీరు చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా దానికి ఉన్న వాళ్ళు వచ్చేస్తారు. వెనకబడే వాళ్ళు వెనకబడిపోతారు, ముందుకు వచ్చారు. కాబట్టి నేను నాట్ టు వరీ. సరే వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు, అంత పిలిచినా రావట్లేదు. చూడండి, నాకు చాలా ఇష్టం ఉంటుండే కానీ మ్యాథ్స్ అర్థం కాకపోయేది. అందుకే సోషల్ కి సంబంధించిందో అది తీసేసుకున్నాను. నేను ఫస్ట్ ఎంపీసీ ఫెయిల్ అవ్వడానికి కారణం ఆబ్సెంట్. ఈ రోజు చెప్పిన పాఠం మళ్ళీ 3 రోజుల తర్వాత వస్తే నాకు ఎట్లా అర్థమవుతుంది? దాని కంటిన్యూషన్ రేపు ఉంటుంది. నా ఆబ్సెంట్ నాకు కారణం, అట్లా ఏదో ఒకటి ఉంటుంది. సో ఐక్యూ పవర్ అందరికీ ఉండదు, అందరినీ సమానంగా ఘాటిని కట్టకండి. తాబేలుకి ఎగరడం అనే పోటీ పెట్టకూడదు, పక్షికి ఈతకి పోటీ పెట్టకూడదు కలిపి. దేని టాలెంట్ అట్లా. మనిషిలో ఒక్కొక్క గుణం ఉంటుంది. దీనికి సూట్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరు మన కస్టమర్స్ లో, స్టార్స్ లో చెక్ చేసుకో. ఇది మనకు అవసరం. ఈ పాయింట్ మనం మన కస్టమర్ల స్టార్స్ లో వీళ్ళు ఉన్నారా లేదా చూసుకో. అందరూ ఇది తెలియక డిసప్పాయింట్ అవుతారు. ఇది నాకు తెలుసు కాబట్టి నేను చాలా ఈజీగా తీసుకుంటాను. ఇది పెద్దగా సీరియస్ గా తీసుకోండి. చూడండి, ఇది ఒకసారి మీరు వినండి. మళ్ళీ ఇంకా పాయింట్స్ కొన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఇక మనం కస్టమర్స్ ని, స్టార్స్ ని క్రియేట్ చేయడం అన్న దాంట్లోకి వెళ్తున్నాం. నేమ్ లిస్ట్ ఉండాలి కదా అనేది మైండ్ లోంచి తీసేయండి. నాకు నేమ్ లిస్ట్ ఉండాలి కదా, నాకు తెలిసిన వాళ్ళు అయిపోయారు, ఇది ఎవరికైనా అయిపోతారు. ఒక హీరోకి తన వాళ్ళే చూడాలంటే కాదు, తన కుటుంబమే చూడాలి నేను తీసిన సినిమాలని అంటే కాదు. కొత్త కొత్త వాళ్ళు ఇంకెవరెవరు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాట తీసేయండి. ఎలా ఉన్నారు? గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఈ డైలాగ్ చాలా మందికి నచ్చింది. మనందరికీ ఇది బాగా తెలుసు. దీనికి కారణం మనలో ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో
జీవితంలో దెబ్బ తినే ఉంటాం. స్నేహితుడు, మనతో ఉండే దగ్గర వాళ్ళు, లేకపోతే ఏదో ఆశించి మనతో ఉండేవారు, ఇలా చాలా పెద్ద లిస్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళ చేతుల్లో మనకి దెబ్బ తగిలినప్పుడు ఒక రకమైన కోపం వస్తుంది. ఏదో ఒకటి చేసేయాలి వీళ్ళని అన్నట్టు మనకి ఆలోచన పుడుతుంది. కానీ వాళ్ళని ఏమీ చేయక్కర్లేదు, మనల్ని మనం మార్చుకోవడం చాలా మంచిదని ఎంతోమంది అనుభవజ్ఞులు చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వారు మనకి తగిలే కొద్దీ మనం మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి, కానీ కోపం, కక్ష లాంటి వీక్ ఎమోషన్స్తో వీక్ అవ్వకూడదు. అందుకే మనం ఈరోజు వీడియోలో ఒక 5 విషయాల్లో మనం ఎలా మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్లా ప్రవర్తించాలో తెలుసుకుందాం. పదండి. ముందుగా, బీయింగ్ ఎలోన్ ఈజ్ బెటర్ దెన్ బీయింగ్ యూస్డ్. ప్రపంచ జనాభాలో సగం మంది ఇదే ఫీలింగ్లో ఉంటారు. ఎవరో తెలియని వాళ్ళకి అడ్డంగా ఉపయోగపడటం కంటే కూడా మన పనేంటో మనం చూసుకుంటే సరిపోతుంది అని అనుకుంటారు. ఇది ఒక రకంగా బాధాకరం అనే చెప్పొచ్చు. కానీ మెజారిటీ పీపుల్ ఇదే కరెక్ట్ అంటున్నారు. బాధాకరం అని ఎందుకన్నాను అంటే, ఇది వరకటి కాలంలో ఒక సమాజంగా జీవించేటప్పుడు ఒకరి అవసరాలకి ఒకరిని ఉపయోగించుకుంటూ, ఒకరి అవసరాలకి ఇంకొకరు ఉపయోగపడుతూ, కలిసికట్టుగా ఒక స్ట్రాంగ్ కమ్యూనిటీ లాగా మనం ఉండేవాళ్ళం. ఈ ఉపయోగించుకోవడం, ఉపయోగపడడం అనేవి చాలా ఫేర్ అండ్ ప్యూర్గా ఉండేవి. కానీ ఆ తర్వాత కాలంలో ఉపయోగపడటంని కల్తీ చేసేసాం. దానివల్ల నమ్మకాలు తెగిపోయాయి. మనం అనేది పోయి మీరు, మేము అన్న సెపరేషన్స్కి వచ్చేసాం. కానీ ఈ అన్ని విషయాల్లో ఒకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. ఈ సొసైటీ ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెడితే, మనల్ని ఒకరు ఉపయోగించుకుని ఎదిగినా, లేకపోతే మనల్ని ఉపయోగించుకుని వేరే వాళ్ళు లబ్ధి పొందినా, సరే పర్లేదు, నా వల్ల ఒకడు డెవలప్ అయ్యాడులే అని ఊరుకోవచ్చు. కానీ ఇదే రిపీటెడ్గా జరుగుతుంటే మాత్రం మన చుట్టూ ఉన్నవారు మనల్ని మెంటల్లీ వీక్ అనే అనుకుంటారు. సరే, జనాలు ఏమనుకుంటే ఎందుకు, నేను ఇలాగే ఉంటా అని ఇలాగే కంటిన్యూ అయితే నిజానికి మనల్ని ఉపయోగానికి తప్ప దేనికి కూడా జనాలు కేర్ చేయరు. పని ఉంటే వస్తారు, పని లేకపోతే నువ్వెవరో కూడా వాళ్ళకి తెలియదు. ఇలాంటి దెబ్బలు ఎక్కువ తగిలితే మాత్రం మనం మారాలి. మన ఆలోచనని మనం మార్చుకోవాలి. ముఖ్యంగా మనం ఒంటరిగా ఉంటూ మన పని మనం చేసుకుంటూ మన సక్సెస్ కోసం మనం చూసుకుంటే చాలు. వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టాల్సిన అవసరమే లేదు. అలాగే మనం అస్సలు ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. అందుకే మెంటల్లీ స్ట్రాంగ్ పీపుల్ ఎవరినైనా చూడండి, వాళ్ళు వేరే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం పనులు చేయరు. వాళ్ళ ఉపయోగం కోసం వాళ్ళు చూసుకుంటారు. సహాయం చేయాల్సిన మనిషి అయితేనే చేస్తారు, అందరికీ కాదు. అందుకే ఒంటరిగా పనిచేయడం ఎప్పుడు మంచిది, అది నేర్చుకోండి. నెంబర్ 2, ఈ టెంపరరీ వాటికి ఎక్కువ టైం ఇవ్వడం అనేది చెక్ చేసుకోవాలి. సేవ్ యువర్ సెల్స్ ఫ్రమ్ టెంపరరీ పీపుల్. అసలు ఈ టెంపరరీ పీపుల్ ఎవరో, పర్మనెంట్ పీపుల్ ఎవరో, ఇది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు? మనం ఎవరితో అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవుతామో వాళ్ళు పర్మనెంట్ పీపుల్. ఎవరితో అయితే ఎమోషనల్గా కనెక్ట్ అవ్వమో వాళ్ళు టెంపరరీ. లైఫ్లో మనకి పరిచయమైన ప్రతి ఒక్కరితో ఎమోషనల్ కనెక్ట్ అనేది అవ్వదు. ఒకవేళ మీరు ఎమోషనల్గా అందరితోనూ కనెక్ట్ అయిపోతున్నారంటే మీరు మెంటల్గా అంత స్ట్రాంగ్ కాదు అని. ఎందుకంటే మనకి లైఫ్లో పరిచయమైన ప్రతి ఒక్కరూ లైఫ్ లాంగ్ మనతో ఉండాలి అని ఆశపడటం, ఉంటారు అని ఆలోచించడం డెఫినెట్గా చాలా తప్పు అవుతుంది. మన ఆలోచన అంతా ఆ పర్సన్తో ఆ ఎగ్జాక్ట్ మూమెంట్ని చెరిష్ చేయడం గురించి ఉండాలి తప్ప ఆ పర్సన్ మన లైఫ్లో ఎంతకాలం ఉంటారు అన్న దాని మీద కాదు. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఓన్ ఇండివిజువల్ జర్నీ ఉండాలి. ఎవరు కూడా లైఫ్ లాంగ్ మనతో ఉండిపోతారు అని ఎక్స్పెక్ట్ చేయకూడదు. మూమెంట్లో ఉన్న పర్సన్ కాకుండా ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఉదాహరణకి, జనాలందరికీ యూజ్ అయ్యే ఒక ఐడియాని ఒక పర్సన్ క్రియేట్ చేసినప్పుడు మనం ఆ ఐడియాని పక్కన పెట్టేసి క్రియేట్ చేసిన పర్సన్ని అడ్మైర్ చేస్తూ కూర్చుంటే ఆ ఐడియా క్రియేషన్కి మీనింగే ఉండదు. ఎందుకంటే ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ షిఫ్ట్ అవుతూ ఐడియా అనేది పర్మనెంట్గా ఉంటుంది. కానీ ఐడియా క్రియేట్ చేసిన పర్సన్ టెంపరరీగానే ఉంటాడు. అయితే టెంపరరీ పీపుల్ నుంచి మనల్ని మనం సేవ్ చేసుకోవడానికి చాలామంది ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరికి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వకూడదు అని. ఎందుకంటే ఒక్కసారి ఎమోషనల్గా కనెక్ట్ అయితే అవతలి వాళ్ళ యొక్క ప్రతి మాటని, ప్రతి పనిని మనం పర్సనల్గా తీసుకుంటాం. మంచి అయితే అంత హ్యాపీగానే ఉంటుంది, కానీ ఏదైనా చెడైనప్పుడు మాత్రం చాలా డిస్టర్బ్ అయిపోతాం, హర్ట్ అయిపోతాం. అసలు ఎమోషనల్ కనెక్ట్ అనేది లేకపోతే మనల్ని అవతల వారి మాటలు, వాళ్ళు చేస్తున్న పనులు కానీ ఏమీ డిస్టర్బ్ చేయలేవు. అయితే గుర్తుంచుకోండి, ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దు అందే ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోయే టెంపరరీ పీపుల్తో. మన లైఫ్లో ఒక కాన్స్టాంట్గా ఉండే పర్మనెంట్ పీపుల్తో కాదు. ఎప్పుడైతే ఇది అర్థం చేసుకుంటామో చాలా విషయాల్లో మనకి క్లారిటీ వచ్చేస్తుంది, మెంటల్గా చాలా స్ట్రాంగ్ అవుతాం.
రైట్. ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మన సమయం ఎక్కడ వేస్ట్ అవుతుంది అనేది. ముందు మనకు మనం ఉపయోగపడాలి. ఒక ఫోన్ మాట్లాడడము, అసలు ఈ రోజంతా ఏమైపోయిందని దిగులు చెందాలి. ఓసారి మనల్ని మనం క్వెషన్ చేసుకోవాలి. డైరీ రాసుకోవాలి అందుకనే. ఈ రోజు నేను ఎవరికిచ్చాను? పర్మనెంట్ వ్యక్తులకా? టెంపరరీ వ్యక్తులకా? పర్మనెంట్ సొల్యూషన్‌కా? టెంపరరీ వాటికా? అలా ఫేస్‌బుక్‌లో చూస్తూ కూర్చుంటున్నాను. మనీని క్రియేట్ చేస్తున్నాను. ఎంత ఇంపార్టెంటో మెంటల్లీ స్ట్రాంగ్ ఆర్ నాట్ అని. ఈ లోపల కొంచెం ఎవరినో ఒకరిని మోటివేట్ చేసుకోవచ్చు కదా! ఒక నేమ్ లిస్ట్ రాయించవచ్చు కదా! ఇద్దరు 2 ప్రొడక్ట్‌లు పోతే రూ. 1000 వస్తాయి. తనకొచ్చినాయంటే మనకొక రిటైలర్ నిలబడిపోతాడు. ఇలా ఆలోచించాలి. తర్వాత తర్వాత వన్ ఏంటి? ఇంకోటి ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వద్దు. పర్మనెంట్ వాళ్ళంటే అది వేరే సంగతి. అసలు ప్రతి కస్టమర్‌కి మొన్న మాటిచ్చారు స్టార్ అవుతా అని. వాళ్ళకి కనెక్ట్ అయిపోయి, ఆ స్టార్ మళ్ళీ 250 కాకపోతే ఆళ్ళకి కనెక్ట్ అయిపోయి, అందరికి అట్లా కనెక్ట్ అయ్యేట్టు కూర్చుంటే ముందుకెలా సాగుతాం అసలకి? హ్మ్. సో, అట్లా ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవ్వం. ఓకే. సో, మనము సూర్యోదయానికంటే ముందే అఫర్మేషన్స్ చేసుకోవాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మనం ఎదుర్కొంటున్నటువంటి చిన్న ఇబ్బందులు, మనం చేయాల్సిన డ్యూటీ చూసుకొని జస్ట్ కొద్దిసేపటిలోనే నేను ఇచ్చేస్తా లీవ్ చేసేస్తాను. ఏం లేదు. ఇట్లా ఒకసారి హ్మ్. చేసుకొని మైండ్ సెట్ చేసుకుంటా ఉంటా. ఇడా నాడి, పింగళ నాడి అని ఉంటుంది. అది ఇంకా కొంచెం మనం డీప్‌గా కౌంట్ చేస్తే అది ఈ 2 కూడా సుషుమ్నా నాడిలోకి వచ్చేస్తుంది. అప్పుడు మన పంచవాయువులు సుషుమ్నా నాడిలో ఉన్నప్పుడు విడిపోతే చాలా మంచిది ఆరోగ్యానికి. మైండ్ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఒక పావుగంట అన్నీ వదిలేయండి అసలు. పావుగంటని అసలు పట్టించుకోకండి. పావుగంట విలువ తెలుస్తదసలు. అమ్మ! ఇంత ఉందా? పావుగంట అంటే ఇంత ఉందా అని అనుకుంటాం. మనం తెలియక గడిపేస్తూ ఉంటాం గానీ, ఒక్క పావుగంటలో ఇన్ని చేయొచ్చా అని అనుకుంటాం. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయండి. గతానికి కొంత కొత్తది యాడ్ చేద్దాం. మనం ఎదగాలంటే ఇంకోటి ఏదో ఇంగ్రీడియెంట్ అవసరం. కొత్త అలవాటు అవసరం అవుతది. లేకపోతే నిన్నటి ఉన్నటువంటి నాలెడ్జ్ తోటే గడిపేస్తూ ఉంటాం. అదే ఫ్రీక్వెన్సీతో నడుస్తూ ఉంటుంది. రోజు రోజుకి ఎదగొచ్చు. మరి మనం ఎదగడానికి కావాల్సిన మొత్తము సామాగ్రి అంతా లోపల ఆ బ్రెయిన్‌లోనే ఉంది. తెలుసుకోవాలి. దాన్ని ట్రిగ్గర్ చేసేది, దాన్ని మేల్కొల్పేది మన యొక్క బ్రీతింగ్. ఒక 40 కౌంట్ చేద్దాం. మళ్ళీ రివర్స్‌లో 40 కౌంట్ చేసుకుందాం.
మామూలుగా చేతులు వల్లో పెట్టుకొని హాయిగా కూర్చోండి. అయిపోయిన తర్వాత 10 అయిపోయింది. మన శ్వాస వేగాన్ని కౌంట్ చేయాలి. మన బ్రీతింగ్ వేగంతో ఉంటుంది ఒక వేగము. ఆ వేగాన్ని కౌంట్ చేయాలి. నాభి నిండుగా శ్వాస వచ్చినప్పుడు 1 అని కౌంట్ చేసుకోవాలి. మనం కదిలియద్దు, అదే కడుపు నిండుగా. అట్లా ఒక 40. మనకు మనమే చెక్ చేసుకోవాలి సంకల్ప శక్తిని. జస్ట్ పావు గంటే.
గ్రేట్. నెమ్మదిగా రెండు చేతులు. వెరీ హ్యాపీ. ఒక 15 మినిట్స్ మనల్ని మనం హోల్డ్ చేసామంటే ఎందులోనైనా విజయం సాధిస్తాం. ఒక సంవత్సరంలో 1000 టైమ్స్ కంప్లీట్ చేయండి. జస్ట్ 15 మినిట్సే, పావుగంటే. ఎంతో గ్రిప్ వస్తుంది ఆలోచనల మీద, ఎమోషన్స్ మీద. సంకల్ప శక్తి పెరుగుతున్నట్టే. వాటి మీద గ్రిప్ వచ్చిందంటే అవసరమైనవే ఉంటాయి. నేను ఇప్పుడు 2 సార్లు 2 టాపిక్లు ఆలోచించాను. ఆ 2 చాలా ఇంపార్టెంట్ ఆలోచించాను. ఇక మిగతాయి రాను కూడా రావచ్చు. శుద్ధి జరుగుతూనే ఉంటుంది. ఈ కెపాసిటీ పెంచుకోండి. ఆరా పవర్ బాగా పెరుగుతుంది. విఘ్నాలు తగ్గుతాయి, అడ్డంకులు తగ్గుతాయి. ఓకేనా? ఇది యోగంలో చాలా మంచి పవర్ఫుల్ అన్నమాట. రైట్ డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంటంటే రిటైల్ ఛాంపియన్ మన ముందు ఉన్నటువంటిది. రిటైల్ ఛాంపియన్ ఫస్ట్ ప్రైజ్ 24 ప్రొడక్ట్స్, సెకండ్ ప్రైజ్ 12 ప్రొడక్ట్స్. మంత్లీ మనకి 4 నెలలు ఉన్నాయి. 1000ని కంప్లీట్ చేసుకోవాలి. స్టార్ సబ్మిట్ మే 3 ఇంకా అనౌన్స్ చేయలేదు, వస్తుంది. మే 3 కట్ ఆఫ్. మే 3 2 సార్ 587 వారము 2 సార్ మే 2. మే 2 అవుతుంది. ఓకే, కట్ ఆఫ్. అది శుక్రవారం మేడం, అది ఎస్ సార్. అది అయిపోతుంది. సో మీరు అప్పటికల్లా మనం ఆ స్టార్ 1000ని కంప్లీట్ చేసుకోవాలి. ఒక్కసారి నేను గ్రూప్స్ లోకి టీంలోకి పంపిస్తాను. ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు అందులో. మీకు ఎన్ని స్టార్లు ఉన్నాయి? ఎవ్రీ మంత్ స్టార్ సెలబ్రేషన్ చేసుకుందాం. స్టార్ లేని వాళ్ళని మనం ఒక ఎడ్యుకేషన్ ఇచ్చేసి సెలబ్రేట్ చేసుకుందాం. ఎన్ని స్టార్లు ఉన్నాయి, ఎట్లా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక చిన్న చర్చ. రూమ్స్కి నేను ఒకవేళ మీకు సంబంధించి మీరు ఆల్రెడీ 1000 కంప్లీట్ అయితే మీ 500 గురించి మాట్లాడారు. వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళ గురించి వాళ్ళు డిస్కస్ చేయండి మీరు, సరేనా? ఎన్ని స్టార్స్ ఉన్నాయి బోత్ సైడ్స్ ఇంకా రిమైనింగ్, ఈ యొక్క జనవరిలో ఎన్ని ప్లాన్ చేసుకోవచ్చు? ఈ రిటైల్ ఛాంపియన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? రిటైల్ ఛాంపియన్ మీరు 1 ఇయర్ కనుక రిటైల్ ఛాంపియన్ మీద ఫోకస్ చేస్తే, ఏదైనా సరే రిటైల్తోనే, కంపెనీకి ఏం కావాలి? రిటైల్ అవ్వడం కావాలి, ర్యాంకులు అవ్వడం కాదు కావాల్సింది, రిటైల్ అవ్వడం కావాలి, రిటైలర్స్ కావాలి. ఓకే, ప్రతి ఇంటికి చేరుకోవాలంటే ప్రతి కంపెనీ రిటైలింగే కోరుకుంటుంది కదా. కాకపోతే నెట్వర్క్ మార్కెటింగ్కి లీడర్స్ అవసరము, గైడెన్స్ ఇచ్చేవాళ్ళు, కోచ్ అవసరం. చలో, నేను మిమ్మల్ని రూమ్కి పంపిస్తున్నాను. అక్కడ సీనియర్స్ అండ్ సూపర్ సీనియర్స్ ఉంటారు. ఈ చర్చను చేయండి. అండ్ మనకి రిటైల్ చేస్తున్నప్పుడు మనం ఫోకస్ చేయాల్సినటువంటి పాయింట్స్ చెప్పాను మీకు. ఏంటిది ఒకసారి ఎవరైనా, ఇప్పుడు 6 చెప్పాను, 7வது కూడా చెప్పి మిమ్మల్ని పంపిస్తాను. 6 ఏంటి? మీరు ఖచ్చితంగా ఆ ర్యాంక్ కంప్లీట్ చేసుకోవాలి అంటే టైం తీసుకోవడంలో నేర్పరి అథారిటీ సంపాదించాలి. ఫస్ట్ వన్, టైం తీసుకోవడం. లేట్గా వచ్చిన వాళ్ళు నోట్ చేసుకోండి. ఎస్ లత గారు, టైం తీసుకో, ఒకసారి చెక్ చేసుకోండి. నా డౌన్లైన్లో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేసుకోండి. మీరు అది ఉంది కాబట్టి, టైం తీసుకోవడంలో మీకు అథారిటీ వచ్చింది కాబట్టి ర్యాంక్ వచ్చింది. ఈరోజు ఈ మీటింగ్లో ఉండగలిగారు అంతే. నాకు ఒక 1 ఇయర్, నేను ఎప్పుడో 3 ఇయర్స్ అంటున్నాను. 3 ఇయర్స్లో 1 ఇయర్ అయిపోయింది. ఇంకొక 1 ఇయర్ అంటే 2025, ఈ ఒక్క 1 ఇయర్ ఇచ్చి చూడండి. మీరు అది పూర్తి కూడా కావాల్సిన అవసరం లేదు, మీకు అర్థమైపోతుంది మీరు ఎటువంటి దాన్ని కెరియర్గా పెట్టుకున్నారు. టైం తీసుకోవడం ఒకటి. తర్వాత రెండోది, రిజెక్షన్స్ని హ్యాండిల్ చేశారు. కాస్ట్ ఎక్కువ ఉంది అన్నా కూడా అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగారు. కాస్ట్ అనేది సరే, మన తర్వాత టాపిక్ అదంతా. 250 మీటింగ్ డ్రీమర్స్ క్లబ్లో మాట్లాడుకుందాం. లీవరేజ్ దాంట్లో కానీ రిజెక్షన్ హ్యాండిల్ మీరు చేయగలిగారు, ఎందుకంటే దీని గురించి పరిపూర్ణంగా తెలుసుకున్నారు కాబట్టి. మూడవది, ట్రైనప్ అయ్యారు, ట్రైనింగ్లకు వెనకాడట్లేదు, ప్రోగ్రామ్స్కి రావడానికి వెనకాడట్లేదు, నోట్ చేసుకోవడానికి వెనకాడట్లేదు. మీరు హుక్ చేయబడ్డారు, ఎడ్యుకేషన్కి ఇష్టపడ్డారు. 4వది, జూమ్ని వాట్సాప్ని చాలా తెలివిగా, మీరు ఫంక్షన్లో ఉన్నా, ఎక్కడున్నా, బస్సులో ఉన్నా, అందరూ చాలా తెలివిగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఇంటెలిజెన్స్ చాలా అవసరం, టెక్నాలజీని వాడుకుంటున్నారు. తర్వాత వర్క్ ప్రాసెస్లో ఉన్నారు, ఎన్టీపీసీ అనేటువంటి వర్క్ ప్రాసెస్ అలవాటు చేసుకున్నారు. ఇన్సూరెన్స్ అయితే ఒకలాగా పని ఉంటుంది, ఫ్లాట్ల బిజినెస్ అయితే ఒకలా ఉంటుంది, షోరూమ్లో వెళ్ళి పని చేయాలంటే ఒకలా ఉంటుంది, ఇండస్ట్రీలో ఒకలా ఉంటుంది. దాన్ని మీరు నేర్చుకున్నారు,
డబ్బులు సంపాదిస్తూనే ప్రాసెస్లో నేర్చుకుంటున్నారు. ఇక 6వది పాజిటివ్ మైండ్ సెట్. తట్టుకున్నారు. ఒక్కోసారి సీనియర్ సీరియస్ అయినా, మీకు సరిగ్గా అవ్వకున్నా, అటు ఇటు పడుతూ పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ, అర్థం చేసుకుంటూ, అలుగుతూ, కోప్పడుతూ, ఇలాంటి ఎన్నో జరిగినాయి. వాటన్నిటికి తట్టుకొని ఇంక్యుబేట్ అయ్యారు మీరు. సీనియర్ కాల్ చేస్తుంటే విసుకోవడం, ఇట్లా ఎన్నో జరిగినాయి. దాని నుంచి వస్తారు. నేను మట్టిలో నుంచి రత్నాలను వెలికి తీయడమే ఇండస్ట్రీ పని. రత్నం ఆల్రెడీ మనం ఏం చెయ్యం, జస్ట్ షార్ప్ చేస్తాం అంతే. అది ఆల్రెడీ నేచర్ తయారు చేసి పెడుతుంది. వండర్ఫుల్ ఎంటర్ప్రినర్స్ని బయటకు తీసుకొస్తుంది అంతే. అది తీసేటువంటి టాప్ 20 తోటే తయారైపోతాయి. ఆ యొక్క లక్ష్యమే మనల్ని మార్చేస్తుంది. నేను ఎన్ని విషయాల్లో నేర్చుకున్నాను, నాకైతే చెప్పనలేవు కాదు. ఇక 7వది, వాళ్ళ కెరియర్కి తగ్గట్టుగా సమయాన్ని ఇచ్చారు. సమయాన్ని ఇవ్వడం అనొద్దు, సమయాన్ని అంటే టైం ఇచ్చేవారు. 7వది సమయం ఇవ్వడం. తేడా చెప్తాను చూడండి. దీన్ని కెరియర్గా పెట్టుకొని మనీ ఇంపార్టెన్స్ నీడ్ ఉండి దానికి తగ్గట్టుగా టైంని ఇస్తూ ఉన్నారు. కానీ కొంతమంది ఎవరైనా వస్తే కనబడితే అప్పుడు చెప్తాను, మీరు అప్పుడు ప్రజెంటేషన్ చేయండి అని ఆడుతూ పాడుతూ సమయం ఇచ్చారు సిద్ధార్థ. ఇది కొంతమంది ఏమో దీనికోసమే సమయాన్ని రోజు కేటాయించారు. ఈ రెండిట్లో తేడా ఉంది. ఆ సీనియర్కి 500 కోసం 1000 కోసం టార్గెట్లు ఉంటాయి. వాళ్ళు అట్లే కాల్ చేస్తారు. నాకు ఎవరైనా కొంటా అంటే అప్పుడు నేను చెప్తాను, అప్పుడు ప్రజెంటేషన్ చేద్దురులేండి అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. లైట్గా తీసుకోండి. లేదు, ఇది నా కెరియర్, నాకు కావాలి, నేను సమయాన్ని ఇవ్వకపోతే నేను సీనియర్ని మిస్ అవుతాను, నా ర్యాంక్ మిస్ అవుతుంది, నేను అప్పుడు కొంచెం వేడి చేస్తే అసలుకి ఉడకనే ఉడకదు, అన్నం ఉడకనే ఉడకదు, ఉడికినా కూడా అది పాడైపోతుంది. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తేనే అది మనం తినగలుగుతాం అనేటువంటి క్లారిటీ తోటి డైలీ కన్సిస్టెన్సీగా టైం ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొంత ఒక టీంని క్రియేట్ చేసుకుంటారు. ఈ 7 అది. ఒకవేళ ఈ 7 పాయింట్లలో మీకు శాతం ఎంతనో తర్వాత చూసుకోండి. మీరు శాతం టైం తీసుకోవడంలో నేను 90% ఉన్నాను, ఫలానా జూమ్ వాట్సాప్ని వాడడంలో కమ్యూనికేట్ చేయడంలో నేను 20% ఉన్నాను, కానీ ఈ 7% కనుక పెరుగుతూ ఉంటే అప్పుడు మీకు కూడా అట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. ఓకే, ఇలాంటి వాళ్ళు కాకుండా అరేయో నాకు వీళ్ళు రాలేదు, వీళ్ళు నిలబడలేదు అని వాపోవద్దు. నా నా పాపకి ఎక్కాలే రాకుండా మ్యాథ్స్లో టాప్లో రాలేదని నేను వాపోవద్దు. ముందు ఎక్కాలు రావాలి, దానికి రాయడం రావాలి, ఆ తర్వాత నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇది నేను రూమ్కి పంపిస్తాను. ఇందులో ఇది మాత్రం మీ యొక్క దాన్ని నేను ఎప్పుడు వాస్తవంలోనే ఉంచుతాను. అందరినీ వాస్తవంలో ఉండే వాళ్ళే నా దగ్గర ఉంటారు. మీకు ఓకే వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఓకే చేయండి. Good morning, sir. Good morning to everyone. గుడ్ మార్నింగ్. ఇలా వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చిన ఇంట్లోకి Good morning, sir. వివిధ గ్రూపుల వాళ్ళు, వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చినారు మరి. సరే, morning, sir. గుడ్ మార్నింగ్ అందరికి. Good morning, sir. నమస్కారం అందరికి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు. ఇక్కడ 1000 అవ్వాల్సిన వాళ్ళు ఎవరు? ఒక లత మేడం కనిపిస్తున్నారు ఇక్కడ. కలిసి నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారు, సత్య గారు 1000కి అవ్వాల్సిన వాళ్ళు. ఇప్పుడు మనకు టైం అనేది ఫిక్స్ చేసినారు కంపెనీ వాళ్ళు. చెప్పినారు ఇప్పుడు May 2 కరెక్ట్గా మన చేతిలో ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 4 నెలలు మన చేతిలో ఉంది.
4 నెలలు 16 వారాలు చేతిలో ఉంది. 16 వారాల్లో ఇప్పుడు మీకు ఎంతమంది లెఫ్ట్లో రైట్లో స్టార్స్ ఉన్నారు? మనకి 25 స్టార్స్ కావాలంటే ఇంకెంతమంది కావాలి? మరి ఎన్ని వారాల్లో ఎంతమంది స్టార్స్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తామంటే మనకు గమ్యం చేయగలుగుతాం. స్టార్ 1000 ర్యాంక్ కంప్లీట్ చేయగలుగుతాం. అది మనకి ఇప్పుడున్నటువంటి టాస్క్. అంతేనా సత్య గారు? అంతే కదండి. మీకు ఐడియా ఉందా? కొంతవరకు ఐడియా ఉందా? ఇన్ని స్టార్స్ రావాలి, 25 స్టార్స్ ఐడియా ఉందా మీకు 1000కి? ఇప్పుడు అవును సార్. కొత్త స్టార్ 1000 కావాలంటే లెఫ్ట్ 25 రైట్ 25 మంది స్టార్స్. అంటే మీ నేమ్ లిస్ట్ నుంచే రావాలని రూల్ లేదు. ఇప్పుడు మీకు లెఫ్ట్లో ఒకరు రైట్లో ఒకరు ఉన్నారు అనుకోండి, ఉన్న 5గురిలో 2 యాక్టివ్ ఉన్నారు. ఆ 2ని నేమ్ లిస్ట్ రాయించి వాళ్ళలో నుంచి కూడా మనం తీసినటువంటి స్టార్స్ కూడా మీకు యాడ్ అవుతారు. వాళ్ళ నుంచి వచ్చే స్టార్స్ నుంచి మళ్ళీ వాళ్ళ నేమ్ లిస్ట్ తీసి వాళ్ళ నుంచి వచ్చే స్టార్స్ కూడా మీకు అంతా యాడ్ అవుతారు. ఎవరి నేమ్ లిస్ట్ కానీ అన్ని మీ నేమ్ లిస్ట్ కింద జమ కట్టుకుంటుంది కంపెనీ. ఓకే. నైపుణ్యం అంతా మన దగ్గర ఏంది? నైపుణ్యం ఇప్పుడు మనకు ఉన్నది ఎలా స్టార్స్ క్రియేట్ చేసుకోవాలి మన బోత్ సైడ్లో అనేది అది మనకు ఉన్నటువంటి దాన్ని పెంచుకోవాలి మనకు. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మరి ఒక్కొక్కరికి? మీకు ఎంతమంది ఉన్నారు సార్ స్టార్స్ లెఫ్ట్లో రైట్లో? అంటే యాక్టివ్గా 2 ఉన్నారు సార్. యాక్టివ్గా 2 ఉన్నారు. ఇద్దరు 500 కదా మీరు? అంటే 5 ఉంటారు కదా? 5 5గురిలో లెఫ్ట్లో ఎంతమంది రైట్లో ఎంతమంది? లెఫ్ట్ లో ఇద్దరు రైట్ ఇద్దరు ఉన్నారు సార్. తను అంటుంది యాక్టివ్ గా అంటే ప్రోగ్రామ్ యాక్టివ్ ఉన్నవారు 2 ఉన్నారా? నాకు అర్థమైతే చిన్నగా వస్తుంది. యాక్టివ్ అంటే మనకు చెక్ చేసుకోవాల్సి ఏంటి? ఇప్పుడు చెప్పిన సార్ 7 పాయింట్స్. టైం తీసుకునే వాళ్ళు, రిజెక్షన్స్ కొంతవరకు హ్యాండిల్ చేసేటువంటి, కొంత పాజిటివ్ ఉన్నటువంటి వాళ్ళు, రిజెక్షన్స్ హ్యాండిల్ చేసేటువంటి వాళ్ళు, ట్రైనింగ్ అవ్వడానికి అంటే ప్రోగ్రామ్స్కి రావడం, నేను రాసుకోవడం, ప్రాక్టీస్ చేయడం, అలాంటి సుముఖత ఉన్నటువంటి వాళ్ళు, జూమ్లో వాట్సాప్లో యాక్టివ్ ఉండేటువంటి వాళ్ళు, వర్క్ ప్రాసెస్లో సహకరించేటువంటి వాళ్ళు, అంటే పిలవగానే వచ్చి టైం తీసుకుంటారు, నేను మీకు సహకరిస్తుంటారు, ఇన్విటేషన్ సహకరిస్తుంటారు, థ్యాంక్ యూ మీరు పెట్టిస్తున్నారు అన్నిట్లా దానికి వర్క్ ప్రాసెస్లో సహకరిస్తున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా పాజిటివ్గా ఉన్నటువంటి వాళ్ళు మన వివా పట్ల, మన పట్ల, వర్క్ పట్ల. ఓకే, కెరియర్ తగ్గట్టుగా సమయం ఇస్తున్నటువంటి వాళ్ళు స్టార్ ఉన్నారు. వాళ్ళు ఎంతవరకు వాళ్ళ ఉన్న సమయాన్ని వాళ్ళు ఇస్తుంటారు. 500 అనుకోండి, 500 వాళ్ళ సమయం ఎంత ఇవ్వాలి? ఇంకెంత ఇవ్వాలి? స్టార్కి ఇంత వర్క్ వచ్చినా కానీ సరిపోతుంది కొంత, ఎందుకంటే వాళ్ళు చిన్న నేమ్ కొత్త కాబట్టి. 500 అంటే అలాగే 5 స్టార్లు ఉంటారు. 5 స్టార్లను చూసుకుంటూ తను తన టైం ఇవ్వడం కదా. ఆ కెరీర్ తగ్గట్టుగా టైం ఇచ్చేటువంటి వాళ్ళు. ఆడుతూ పాడుతూ నాకు టైం ఉన్నప్పుడు నేను వస్తా, నాకు ఈ పని ఉంది అట్లా కాకుండా, ఈ మన 1000 కావాలంటే ఈ 4 నెలలు కరెక్ట్ తీసుకుంటే అవుతుంది. మామూలు విషయమా 50 స్టార్స్ చేసుకోవాలంటే? ఫంక్షన్ వచ్చినాక చేస్తాను, లేకపోతే పండుగ అయిపోయినాక చేస్తాను, అట్లా అంటే కొంచెం టైం పడుతుంది, మళ్ళీ ఎక్స్టెండ్ అవుతుంది. ఇప్పుడు ఒక తీసుకుంటే మాత్రం టాస్క్ 4 నెలల్లో అవ్వచ్చు కరెక్ట్గా 25 స్టార్. అంటే మాకు ఉన్నటువంటి ఎంతమంది ఉన్నారు, ఇంకెంతమంది తీసుకోవాలి? ఓకేనా? మీకు 2 ఉన్నారు ఇప్పుడు అట్లా పాజిటివ్, అంతేనా? అవునవును సార్. మరి దాని 2 ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ఏంటి 16 వారాలు, 4 నెలలు 16 వారాలు ఉంది. ఈ 16 వారాల్లో వారానికి ఎంతమంది స్టార్స్ మనం క్రియేట్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అక్కడ చేరుకుంటాం. దానికంటే ఎన్ని నేమ్ లిస్టులు కావాలి, ఎన్ని థ్యాంక్ యూ మెయిల్స్ కావాలి, ఎన్ని ప్రెజెంటేషన్స్ చేసుకుంటే మనం ఆ విధంగా అవుతాం, అంతేనా? అట్లా మనం దీన్ని తీసుకోవాలి సార్ మరి. ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు నలుగురిలో ఇద్దరే పాజిటివ్, అంతేనా? అవును సార్. వాళ్ళ పేర్లు ఏంటి సార్? వీరవేణ గారు, దుర్గా గారు. వీరవేణి, దుర్గా గారు. వాళ్ళ దగ్గర ఇప్పుడు మళ్ళీ వీటికి వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్స్ వస్తున్నారా? అంటే అప్పుడప్పుడు అడల్ట్ అవుతున్నారు సార్ వీరవేణ గారు. అంటే ఈ 7 పాయింట్స్ చెక్ చేసుకోవాలి మనం వాళ్ళ దగ్గర. ఓకే సార్. లేదంటే మనం మళ్ళీ మన దగ్గర నుంచే రిటైల్ ఛాంపియన్, ఫస్ట్ రిటైల్ ఛాంపియన్ మనకి ఎలా ఉపయోగపడుతుంది? మనము
మనం ఎట్లా రిటైల్ ఛాంపియన్ అవ్వాలి? ఇప్పుడు ఒక ఇద్దరు యాక్టివ్ ఉన్నారు అని చెప్పారు కదా, ఎస్ సార్, ఆ ఇద్దరిని రిటైల్ ఛాంపియన్ చేయాలి. అంతే. ఆ క్రమంలో వాళ్ళు టైం తీసుకోవడం ఇదంతా ప్రాక్టీస్ అవుతుంది వాళ్ళకి. ఓకే, రిటైల్ ఛాంపియన్ అని అంటే మంత్లీ 24 ప్రొడక్ట్స్ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ డిజీ రాక్ స్టార్. ఇది మనం చేయాల్సింది. దీనికి మనం చక్కటి సెలబ్రేషన్స్ చేస్తాం. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అందరం రిటైల్లో ఎలా సక్సెస్ అవ్వాలి, దీన్నే ఆ డిజీ రాక్ స్టార్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది. కాబట్టి ఇప్పుడు అక్కడ కొన్ని పాయింట్స్ సీనియర్స్ చెప్తారు. అశోక్ ఒక 2 పాయింట్స్ మనం ఖచ్చితంగా ఈ డిజీ రాక్ స్టార్ లో సక్సెస్ అవ్వాలి అని అంటే మనం చేయాల్సినటువంటి పని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ టు డిజీ రాక్ స్టార్ అంటే మనం మెయిన్ కావాల్సిన కస్టమర్స్ సార్. కస్టమర్స్ ని ఫాలోఅప్ చేసుకోవడం, మనకి ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళని రీఆర్డర్ చేసుకోవడం. ఇవి మనం ప్రొడక్ట్ ఇచ్చాము, మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేసుకోకుండా ఉండిపోతే ఇచ్చేసింది అయిపోయింది, మళ్ళీ కొత్త వాళ్ళని దోలాడుకుంటున్నాము. పాత వాళ్ళని రాసుకోండి. అంటే ఈ రోజు మనం ప్రొడక్ట్ ఇచ్చామంటే ఏ వీక్ ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము అని రాసుకుంటే నెక్స్ట్ కరెక్ట్ గా మంత్ అయిపోయే లోపల మళ్ళీ వాళ్ళని ఫాలోఅప్ చేసుకుంటే మళ్ళీ రీఆర్డర్ అవుతుంది. అట్లా కొత్త నేమ్ లిస్ట్ తీసుకుంటే మనకి తొందరగా మనం ఈ రిటైల్లో స్కిల్స్ పెంచుకోవడం. ఇక నాకు తెలిసి అయితే ఫాలోపింగ్ లోనే సక్సెస్. ఫాలోపింగ్ చేసుకోవట్లేదు అందరూ. అయితే ఆ, ఎవరైతే కొత్తలో అడుగుతున్నారో వాళ్ళకి చెప్తున్నాం, వదిలేస్తున్నాం తప్ప మళ్ళీ రీఆర్డర్ కోసం వాళ్ళని చూడట్లేదు. వాళ్ళంతా వాళ్ళు అడిగితేనే మళ్ళీ ఇస్తున్నాం తప్ప వాళ్ళకి ఒక ప్రొడక్ట్ కావాలని నీడ్ అని వచ్చి చెప్పారు, ఒక పల్స్ ఇచ్చాము. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు ఇంకా వాళ్ళతోటి ట్యాంక్ మీట్ లో క్లారిటీ ఇస్తే ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా వేరే కూడా జరుగుతుంటాయి. ట్యాంక్ మీట్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత. ఆ ట్యాంక్ మీట్ లో వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకేమున్నాయి బయటపడుతుంటే కాఫీ కూడా నీడెడ్ అనిపిస్తుంది. తర్వాత ఇంట్లో వాళ్ళ మదర్ కానీ వాళ్ళ వైఫ్ కానీ కేర్ ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అట్లా ఫాలోఅపింగ్ చేసుకుంటే ఇంకొక మోర్ గా ప్రొడక్ట్స్ వాళ్ళ నుంచే వాళ్ళ ఇంట్లో నుంచే ఇంకా మోర్ ప్రొడక్ట్స్ వస్తుంటాయి. అప్పుడు ఇంకా మనకి తొందరగా అవుతుంటది. దీనివల్ల మనము రిటైల్లో స్కిల్స్ సంపాదించుకోవచ్చు తొందరగా. ఆ, అవుతుంటది మనకి ఛాంపియన్ అవ్వడానికి. ఫస్ట్ అయితే ఫాలోపింగ్, ఇక థ్యాంక్ యూ మీట్స్ అండ్ ఫాలోపింగ్. ఎస్ సార్, సార్ చెప్పింది నేమ్ లిస్టు, కస్టమర్ లిస్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ చెప్పినాడు. అంటే మళ్ళీ ఇంకా మోర్గా మనం రిటైల్స్కి పెరగాలంటే నేమ్ లిస్ట్, కస్టమర్ లిస్ట్, థ్యాంక్ యూ మిట్స్ అని చెప్పి సార్. ఓకే, ఇక్కడ ఇంకా మరో సీనియర్ దగ్గర తెలుసుకుందాం. సురేష్ గారు మీరేమంటారు? ఈ రిటైల్ ఛాంపియన్గా మనం సక్సెస్ అవ్వాలంటే ఇప్పుడు అందరికీ మళ్ళీ స్టార్స్ క్రియేట్ చేయాలని చెప్పండి, అదే కదా మార్గం రిటైలింగ్. మళ్ళీ కోటం గుడ్ మార్నింగ్ సార్. సో రిటైల్లో సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ ఆల్రెడీ స్టార్ 500 అయ్యామంటేనే ఆల్రెడీ మన నేమ్ లిస్ట్ 50 to 60% అయిపోతుంది, మన దగ్గర ఉండదు. సో రీనేమ్ లిస్ట్ కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్. మన దగ్గర రీఆర్డర్లు రావాలంటే కనుక ఈ స్టార్ 500 రిటైలింగ్కి ఆ పాజిటివ్ కస్టమర్ ఎవరైతే ఉన్నారో, అంటే మన స్టార్ నుంచి 500 అయ్యే క్రమంలో మన రిటైలింగ్ జరిగినప్పుడు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కస్టమర్ దగ్గర థ్యాంక్ యూ మీట్ అయ్యిందా లేదా 100% చెక్ చేయాలండి. అది కనుక జరగకపోతే థ్యాంక్ యూ మీట్ పెట్టడం వల్ల అతనికి వెల్నెస్ మీద మోర్ అవేర్నెస్ వస్తుంది. ఈ వెల్నెస్ మీద మోర్ అవేర్నెస్ కనుక వస్తే అతని నేమ్ లిస్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే పాజిటివ్ కస్టమర్ యొక్క నేమ్ లిస్ట్ తీసుకోగలిగితే అది రిటైలింగ్కి మనకు ఉపయోగపడుతుంది. అండ్ అదే కస్టమర్ని 4 PM వెల్నెస్ అవేర్నెస్ సెషన్ కనుక ఇన్వైట్ చేయగలిగితే నెంబర్ ఆఫ్ పీపుల్ అక్కడ షేరింగ్స్ అంటే సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కనెక్ట్ అయ్యి వాళ్ళ బంధువులకు కూడా సజెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇదంతా రిటైలింగ్. దట్ మీన్స్ ఏంటంటే ఒక స్టార్ 500 రిటైలింగ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాది 50,000 రూపాయల ఇన్కమ్ ఉంది స్టార్ 500. కొంచెం దాన్ని నేను పెంచుకోవాలి లేదా నాకు కొత్త స్టార్లు కావాలి అనుకున్నప్పుడు
పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా వెల్నెస్ అవేర్నెస్ ఇప్పించగలిగితే అది థ్యాంక్ యూ మీట్ రూపంలో అయినా అవనివ్వండి, 4 PM మనకి ఇన్విటేషన్ అయినా అవనివ్వండి, వాళ్ళ యొక్క పాజిటివ్నెస్ నుంచే కొత్త స్టార్లు క్రియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ రెండు ఖచ్చితంగా రీచెక్ చేయగలిగితే స్టార్ నుంచే ఇప్పటి వరకు చాలా మంది ఉంటారండి మనకి పాజిటివ్నెస్ ఇచ్చిన వాళ్ళు. వాళ్ళ లిస్ట్ మనం రీనేమ్ లిస్ట్లో పెట్టాలండి. మళ్ళీ ఇప్పుడు రీనేమ్ లిస్ట్ అంటే మర్చిపోయిన అమ్మమ్మ తాతయ్య వీళ్ళు కాదు, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వాళ్ళది రాసుకోగలిగితే తొందరగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నాకు అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పింది పాజిటివ్ కస్టమర్స్ నుంచి లీడ్స్ తీసుకునే విధానంలో మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలి ఒకటి. ఇంకోటి వెల్నెస్ ప్రోగ్రామ్కి 4 PM ప్రోగ్రామ్కి ప్రమోషన్ చేసుకోవడం వల్ల కూడా ఇంకా మనకు మోర్గా రిటైల్ జరుగుతుంది. ఎస్, ఇంకా మరో సీనియర్ మంజుల మేడం. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు ఈ రిటైల్ ఛాంపియన్కి సహకరించేటువంటి ఏమి ఇంకా విషయాలు? నేమ్ లిస్ట్ చెప్పిండు సారు, కస్టమర్ లిస్టును ప్రిపేర్ చేసుకొని చెప్పిండు, థ్యాంక్ యూ మీట్స్ ఎక్కువ జరగాలని చెప్పన్నారు, రీనేమ్ లిస్ట్ కూడా ఉపయోగపడుతుంది చెప్పడం జరిగింది. ఇంకా పాజిటివ్ కస్టమర్స్ నుంచి లీడ్స్ తీసుకోవడంలో మనం సక్సెస్ అవుతుంది చెప్పేది. తర్వాత వెల్నెస్ ప్రోగ్రామ్కి ప్రమోట్ చేసుకోవడం. ఇంకా మీరు ఇంకేమో కాఫీని ఇష్టపడే వాళ్ళని మనం సెర్చ్ చేసి కూడా ప్రతి ఒక్కరికి చెప్పాలి సార్. ఆ విధంగా కూడా మనం డీటెయిల్ చేసుకోవచ్చు. కాఫీ అంటే చాలా సమ్ మెంబర్స్ కి కాఫీ అంటే ఇష్టం ఉంటది కదా సార్. కాఫీ కాఫీ లవర్స్. కాఫీ సార్. ప్రమోషన్, సింగిల్ ప్రోడక్ట్ కాన్సెప్ట్ కూడా కదా. ప్రతి- సింగిల్ ప్రోడక్ట్ కూడా ఉపయోగపడుతుంది. ఈ ఒక్క ప్రోడక్ట్ మీద కొనుక్కొని నాకు ఉపయోగపడుతుంది, అది కూడా ఓకే. అంటే tasting టీని ఎట్లా ఇష్టపడ్డారో కాఫీని చాలా మంది ఇష్టపడుతున్నారు కదా సార్. మ్మ్. కాఫీ మీద బాగా ప్రేమ ఇష్టం ఉన్న వాళ్ళని కూడా ఒక లిస్ట్ గా మనం చేసుకోవచ్చు అని అంటున్నాను. కాఫీ ప్రియులు. ఎస్ సార్, కాఫీ ఇష్టపడే వాళ్ళని. నెక్స్ట్ ఐగ్లో అంటే సింగిల్ ప్రోడక్ట్. ఇప్పుడు ఐగ్లో గురించి కూడా సార్ యూత్ కి మనం ఈ కాస్మెటిక్స్ యూజ్ చేస్తే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా అంటే అవేర్నెస్ ఇస్తూ కూడా అది ప్రివెన్షన్ గా యూజ్ చేయాలని చెప్పి ఆ విధంగా కూడా మనం చెప్పొచ్చు సార్ యూత్ కి, లేడీస్ కి, ఉమెన్స్ కి. ఐగ్లో ప్రొడక్ట్, ఐ కేర్, ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్రివెన్షన్ గా చెప్పడం ద్వారా కూడా మనము రిటైల్ చేసుకోవచ్చు. ఎస్, ప్రివెన్షన్ పర్పస్ కూడా మనకు చాలా అవగాహన. ఇమ్యూనిటీ బూస్టింగ్ ప్రొడక్ట్ అని చెప్పి మనం అవేర్నెస్ ఇవ్వచ్చు. ఓకే, ఇది కూడా బాగుంటుంది. ప్రివెన్షన్ పర్పస్ కూడా మనం ముందు తీసుకెళ్ళడం వల్ల కూడా అందరికీ మనం ఇది ఉన్నది అది ఉన్న వాళ్ళకి కాకుండా అందరికీ ఉపయోగపడేటువంటి కాన్సెప్ట్ మనది కాబట్టి ఆ కోణంలో కూడా తెలిసినటువంటి వాళ్ళు ప్రివెన్షన్ పర్పస్ మనం చెప్పుకుంటూ వెళ్ళడం కూడా ఇంపార్టెంట్. ఓకే, Yes, sir. మరో సీనియర్ మాషెట్టి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మ్యాక్సిమం అన్ని పాయింట్స్ కవర్ చేసినట్టున్నారు. వెల్నెస్ మీద అవేర్నెస్ అండ్ పాజిటివ్ కస్టమర్, బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కస్టమర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టద్దు. కోటం సార్ చెప్పింది 100% ఫ్యాక్ట్. ఆ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనం మెంటర్ ఎప్పుడు చెప్తుంటాడు, లాగిన్ అవ్వు, ప్రూఫ్స్ పంపు, ఇలాంటి మాటలు మాట్లాడొద్దు. మనం ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పారు సారు? మీ ఫ్యామిలీ మెంబర్స్కి వివరించే అవకాశాన్ని మాకు ఇవ్వండి. ఎందుకంటే నాకు నచ్చింది, బాగుంది అన్నాడు. ప్రతి ఒక్కరికి అవసరం అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం అంటారు. మరి ప్రతి ఒక్కరికి అవసరం ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులకు వివరించే అవకాశాన్ని మాకు ఇవ్వండి అంటే ఖచ్చితంగా ఇస్తాడు కదా. ప్రూఫ్స్ అమౌంట్ అన్నారు అనుకోండి, నేమ్ లిస్ట్ రాయడానికి కూడా టైం సరిగ్గా ఇవ్వరు. అదే ఈ విధంగా అడిగినాం అనుకోండి, ఖచ్చితంగా మా బాబాయ్ ఉన్నాడు, మా అత్తమ్మ ఉన్నదని నేమ్స్ చెప్తుంటారు ఆటోమేటిక్గా. అంటే లిస్ట్ వచ్చిందంటే వర్క్ స్టార్ట్ అయినట్టేగా. సో ఆ విధంగా మనం ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే, అంటే నేను గమనించిన దాంట్లో కొంతమంది కస్టమర్లతో మాట్లాడినప్పుడు 10 మందిలో 6 స్ట్రెస్ గురించే మాట్లాడుతున్నారు. నాకు బాగా స్ట్రెస్ అవుతుంది సార్, నా హెల్త్ అందుకే డిస్టర్బ్ అవుతుంది సార్ అని అంటున్నారు. సో ప్రోడక్ట్ చెప్పడంతో పాటు మెడిటేషన్ గురించి కూడా నేను చెప్తున్నా పర్సనల్గా. వాకింగ్ గురించి, మెడిటేషన్ గురించి చెప్పిన తర్వాత ఆరపవర్ కూడా ఇన్వైట్ చేస్తున్నా. అలా ఆరపవర్కి వచ్చి లాగిన్ అయిన వాళ్ళు ఉన్నారు, ఆరపవర్కి వచ్చి కనెక్ట్ అయ్యి ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా నేను ఒక టూల్ లాగా, అంటే రీటైల్కు ఆ రిక్రూట్మెంట్కు ఆరపవర్ కూడా నాకు కొంత సపోర్ట్ అయింది, అంటే ఆ టూల్ ఉపయోగపడింది. ఇంకోటి ఏంటంటే
ప్రాస్పెక్ట్స్ లిస్ట్, కస్టమర్ లిస్ట్ సార్ చెప్పారు కదా. ఇక్కడ కాఫీ లవర్స్ అంటే కొంతమందిని కాఫీని బాగా ఇష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆ కాఫీని ఇష్టపడే వాళ్ళు ఎవరు, ఆ లిస్ట్ కూడా రాసుకోవచ్చు మనం. నేను ఖచ్చితంగా ఇంతమంది మహిళలకి ఆరోగ్యం మీద అవగాహన కల్పించాలి. 4 పల్సులు, 4 కాఫీలు, 4 కేర్లు టార్గెట్ పెట్టుకున్నా కూడా 12 ప్రొడక్ట్స్ అయిపోతున్నాయి కదా. మరి ఇది సక్సెస్ కావాలంటే ఒక క్యాలిక్యులేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మనం ఏ పని చేసుకున్నా, ఏ బిజీగా ఉన్నా, ఏ ఫంక్షన్ ఉన్నా కూడా మనకు కుదిరిన టైంని యూటిలైజ్ చేసుకొని కనీసం ఒక్క షో ద ప్లాన్ అయినా మినిమం అయ్యేలాగా చేసుకున్నారనుకోండి, ఫస్ట్ హాఫ్ డేలో 1 షో ద ప్లాన్ కంప్లీట్ అవుతుంది. ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ మధ్యలో మనం 4 PM ప్రోగ్రామ్కి ఒక్కరిని ప్రమోట్ చేయగలిగిన, మధ్యలో మీరు ఏ వర్క్ ప్రజెంటేషన్ చేయకపోయినా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు 4 PMకి ఒక్క వ్యక్తిని ప్రమోషన్ చేసిన సెకండ్ ప్రజెంటేషన్ కంప్లీట్ అవుతుంది. ఈవినింగ్ నుంచి నైట్ పడుకునే లోపు ఒక్క షో ద ప్లాన్ కంప్లీట్ చేసిన థర్డ్ షో ద ప్లాన్ కంప్లీట్ అవుతుంది. 3 షో ద ప్లాన్స్ ఇంటూ 30 days 90 ప్లాన్స్ జరుగుతున్నాయి. 90 ప్లాన్స్ జరిగితే 24 ప్రొడక్ట్స్ రీటైల్ కావండి మనకు. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనే క్లారిటీ మన దగ్గర ఉంది. అది చేస్తే ఆటోమేటిక్గా 24 ప్రొడక్ట్స్ రీటైల్ అవుతుంది. డైరెక్ట్ పాయింట్ ఇది. మనం చేయాల్సిన పనులు డైలీ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు, ఈవినింగ్ నుంచి నైట్ వరకు కనీసం 1 ప్లాన్ చేస్తే చాలు. 3 అన్న దగ్గర 2 జరిగినా 60 ప్లాన్స్ అవుతున్నాయి. సో 24 ప్రొడక్ట్స్ ఎందుకు కావండి? ఖచ్చితంగా అయితే మీరు ప్రయత్నిస్తే సక్సెస్ ఈస్ గ్యారంటీ. థ్యాంక్ యూ సార్. ఇంకా వండర్ఫుల్ సార్. ఇది ముఖ్యంగా మన ఇక్కడ నేను అనుకుంటుందంటే ఈ ఫుడ్ అండ్ ఇమ్యూనిటీ గురించి వెల్నెస్ అవేర్నెస్లో అది ఆహారం ప్లస్ ఇమ్యూనిటీ ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ, ఒక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాదు, ప్రాబ్లం అందరికీ కలిపి చెప్తే అంతే వల్ల ఎక్కువ మనం రిటైల్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈరోజు చక్కగా మీరు చాలా కోఆపరేట్ చేశారు. కరెక్ట్గా 1000కి అంటే ఇటువంటి టీమ్ బోనస్ తీసుకోవాలంటే ఎటువంటి యాటిట్యూడ్ అవసరమో అది నే చాలాసార్లు డిసప్పాయింట్ అవ్వచ్చు. అరే వీడియో ఆన్ చేసుకోవట్లేదు, ఇట్లయితే ఎడ్యుకేషన్ ముందుకెళ్తుందా. కానీ ఖచ్చితంగా నాకు ఒక ధైర్యం, నమ్మకం మన యొక్క కంపెనీ మీద, ఆ యొక్క ప్రొడక్ట్ల మీద, ఆ ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ మీద, న్యూట్రాస్యూటికల్ మీద గొప్ప నమ్మకం, ధైర్యం, విశ్వాసం అదే మార్చేస్తుంది మనిషిని. సో మీరు ఇంకా నేను జస్ట్ ఇప్పుడే ఇంత చూసానంటే 2026 నుంచి ఎంతో చూస్తాం. కాకపోతే మీ దగ్గర ఉండాల్సిన ఆ పెద్దరికం చాలా ఇంపార్టెంట్. ఓకే, అది స్టార్ 1000కి రేపు మీటింగ్ ఉంటుంది, ఎల్లుండి ఎగ్జిక్యూటివ్స్ తోటి ఉంటుంది. ఈ రోజు రిటైలింగ్ అనేటువంటిది, రిటైల్ ఛాంపియన్ అనే దాని మీద మీరు ఇంకా 2025 ఫుల్ ఫోకస్ చేయండి. మీరు ఒక జట్టు పని కేవలం మీ ప్రెజెంటేషన్సే కాదు, మీ బోత్ సైడ్స్ వాళ్ళ స్టార్లు ఎవరైతే క్రియేట్ అయ్యారో వాళ్ళు కూడా 250 కోసం, నాకు తెలుసు ఒక 250 ఉంటే సరిపోద్ది కదా. ఇటు 4 రెళ్ళ 8, ఇటు 4 రెళ్ళ, లేకపోతే ఒక 3 ఉన్నా సరిపోతుంది. స్టార్ 250 అంటే ఒకసారి చెప్పండి. ఇలా రైట్ ఒక స్టార్, లెఫ్ట్ ఒక స్టార్ ఓన్ స్పాన్సరింగ్స్ లో వస్తే అది స్టార్ 50 సార్. అది ఇది వరకు మనం 600 PB కంప్లీట్ చేయడం అనేది 2 TZ రాక్ స్టార్స్ అని ఉండేది. ఇప్పుడు ఇటు వాళ్ళు ఒక 300 PB 300 PB చేసేటువంటి స్టార్స్. అంటే ఫస్ట్ అది రిటైలింగ్ నేర్పిస్తుంది స్టార్, రెండవది రిక్రూట్మెంట్ నేర్పిస్తుంది, మూడవది రిటైల్ అండ్ రిక్రూట్మెంట్ నేర్పిస్తుంది. ఒక ఎంటర్ప్రినర్కి ఏమేం కావాలో, ఒక బిజినెస్ మ్యాన్కి ఏం కావాలో అదే ఒక ఎడ్యుకేషన్ ఇండైరెక్ట్ గా. నాగేశ్వరరావు గారు, ఇక మనం ఎండింగ్కి వచ్చాము. ఇంకా రోజు కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. అలాగే సార్, తప్పకుండా. ఈ రోజు సెషన్ మీకు ఎలా ఉపయోగపడింది? చాలా బాగుంది సార్, చాలా బాగుంది. మంచి విషయాలు చెప్పారు సార్ అందరూ. ఎస్, ఎగ్జిక్యూటివ్స్ అందరు కూడా. అవునా? బాగా చెప్పారు. అవును సార్. మన ప్రయత్నం మనం చేయాలి సార్, గట్టిగా చేయాలి. మన కోసం మనం చేసుకోవాలి, ఎవరి కోసం వాళ్ళు చేసుకుంటూ ఉంటే ఇది ముందుకు వెళ్తుంది సార్. ఎస్, అలాగే మన టీం కూడా చెప్పించాలి సార్. ఎస్, మీ సిల్వర్ స్టార్ గురించి మీరు ఆలోచిస్తూ ఉంటే ఎవ్రీ వీక్ మిగతా అన్ని జరిగిపోతాయి. ఓకే సార్, అది జరిగిపోతుంది. ప్లస్ మీ టీం గురించి మీ ఎగ్జిక్యూటివ్స్ ఫోకస్ చేస్తారు, వాళ్ళ 250. అవును సార్. మీరు టెన్షన్ పడతారు.
నెక్స్ట్ సత్య, మీరు. సార్ బాగుంది సార్. ఉమ్, అంటే ఉమ్, ఈసారి ఇప్పుడు లాగిన్ అయినా కానీ కంప్లీట్ వెళ్ళామని ఈసారి మొత్తం వెళ్ళా సార్. కంప్లీట్ అన్నారు. అవును సార్. గుడ్. మీరు నోట్ చేసుకున్న పాయింట్, సార్ మీకు ట్రిగ్గర్ అయిన పాయింట్ చూడండి. ఒకసారి మన శాంతి మేడం, మీరు ఒకసారి చెప్పండి. మీరు నోట్ చేసి అవును కరెక్టే అనిపించినటువంటి పాయింట్. సార్ థ్యాంక్ యూ సార్. రిటైలింగ్ జరగడానికి ఇప్పుడు మీరు రూమ్స్ డివైడ్ చేసి సీనియర్స్ చెప్పడం అది ఒకటి నాకు బాగా నచ్చింది సార్. అండ్ మీరు కస్టమర్స్ లో వాళ్ళ క్వాలిటీ కస్టమర్స్ ఎవరు, మనకి హ్యాపీ కస్టమర్స్ ఎవరు, మరి ఒక టేబుల్ క్రియేట్ చేసుకుని టేబుల్ రాసుకుని నోట్స్ ఒక డైలీ చార్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవడము, అండ్ ఒక రిటైలింగ్ ఒకటి, నెట్వర్కింగ్ ఒకటి, టీం వర్క్ అని బాక్సులు కొట్టుకొని నోట్ చేసుకోమని చెప్పడం, ఇలా కొన్ని పాయింట్స్ అయితే నాకు బాగా నచ్చాయి సార్. అందులో నోట్ చేసుకున్నాను. రిటైలింగ్ బాక్స్ లో మనము మన యొక్క ఛాంపియన్షిప్ ని కంప్లీట్ చేయాలి. ఎస్ సార్. ఇట్స్ ఇది మీకు ఎవరు ఉన్నారు? నాగేశ్వరరావు గారు అండ్ మాధురి గారు, ఎస్ సార్. అవునా? రైట్, థ్యాంక్ యూ. అందరితోటి మళ్ళీ నేను తర్వాత మాట్లాడిస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు ఈరోజు ఎన్డీఓకి ప్రమోట్ చేసుకోండి. ఇంకా అనేక విషయాలు తెల్లారక ముందే, అందరు నిద్ర లేకముందే సంపాదన గురించి ఆలోచించి తన్ని తాన్ని రెడీ చేసుకున్న వ్యక్తులు మనం. మనం టైం వేస్ట్ చేసుకోకుండా ఇంకా తెల్లారి ఇంకా అందరూ ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు. మనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాం. ఓకే, సో ఇదే మన కెపాసిటీ, ఇదే అన్ని అట్రాక్ట్ చేస్తుంది. మీ 1000ని కూడా నేను ఈసారి మనం చాలా సీరియస్గా తీసుకున్నాం 1000 ర్యాంకులు. సరేనా? మీరు చేసే రిటైల్ రెవెన్యూ చేయడం అనే దాని గురించి మేము డిస్కస్ చేస్తాం. కస్టమర్ని, ఒక్కొక్క కస్టమర్ని అసలుకి ప్రాస్పెక్ట్ని కూడా వదిలేది లేదు. సార్ చెప్పినట్టు ఈ యొక్క వెల్నెస్ని సమాచారం ఖచ్చితంగా ఇవ్వడం, అసలు అదే బలం. డైరెక్ట్ సెల్లింగ్, న్యూట్రాసిటికల్, ఈ 2 పాయింట్లు కనెక్ట్ అయితే చాలు. కనీసం మీకు 250 వరకైనా వచ్చి తోడవుతారు వాళ్ళు. సరే, లైఫ్ టైం ఉంటారా లేదా తర్వాత, వాళ్ళ డైమండ్ వర్క్ ఉంటారా లేదా తర్వాత, కానీ కనీసం 250 అయ్యి మీకైనా లీడ్స్ ఇస్తారు, హెల్ప్ అవుతారు. ఈ రెండింటిని చెప్పడం వల్ల. ఫైనల్ వర్డ్స్ పోగా సార్. ఎస్ సార్, ఈ చర్చ చాలా వండర్ఫుల్ సార్. ఇప్పుడు ఇది ఈ స్టార్ 500 కి లివరేజ్ క్లబ్, కొత్తగా దీని పేరు మార్చడం కూడా చాలా అద్భుతంగా ఉంది సార్. ఇది అంటే మనము స్టార్ 500 వాళ్ళు తొందరగా స్టార్ 1000 అవ్వాలన్నా కానీ, ఒక 1000 వాళ్ళు రూమ్లోకి వెళ్ళాలన్నా కానీ ఏ విధంగా చేసుకోవాలి అనే విషయాలు చాలా చర్చకు బాగా వచ్చేది సార్ ఈరోజు. ముఖ్యంగా ఈరోజు అయితే నేను ఈ 7 పాయింట్స్ అనేది మనం ఎవరి దగ్గర సమయాన్ని కేటాయించాలి అన్న ఒక క్లారిటీ కూడా వచ్చింది సార్. ఇక్కడ టైం తీసుకున్నటువంటి వాళ్ళ దగ్గర ఇవ్వాలి, రిజెక్షన్స్ హ్యాండిల్ చేసేటువంటి ఒక అట్లాంటి వాళ్ళే సెటిల్ అవుతారు. ఈ 7 లక్షణాలు ఉన్న వాళ్ళే సెటిల్ అవుతారు. ప్లస్ తనతోటి వచ్చే వాళ్ళది కూడా ఈ మెంటాలిటీ ఉంటుంది, ఈ 7 మెంటాలిటీస్. ఎస్, అవును సార్, గుర్తుపట్టొచ్చు మనం. అవును, ఇవి ఉన్నాయంటే ఇంకా వాళ్ళు ఇక అసలు వజ్రాలు సార్, డైమండ్స్ అంటారు. ఈ 7 లక్షలు ఉన్నాయని చెప్పాయంటే వాళ్ళతో మనం డెఫినెట్ గా జర్నీ చేయొచ్చు, ఫుల్ టైం ఇవ్వచ్చు. వాళ్ళని ఇంకా కూడా ఎలాగో 2 ఉన్నాయి కదా సార్, ఏంటి మన టెంపరరీ పీపుల్, ఎమోషనల్ పీపుల్ గా పెట్టుకోవచ్చు వీళ్ళని. ఈ లక్షణంలో వాళ్ళు వీళ్ళతో మనం ఆ విధంగా మనం కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, వాళ్ళు ఎమోషనల్ పీపుల్ అయితే అయ్యారు, బట్ మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వకూడదు. అది పాయింట్. అవును సార్, వాళ్ళు రావట్లేదు కాబట్టి నేను డల్ అయిపోయాను అనేది ఇంకా లేదు, చాలా కష్టమైనటువంటిది. ఇప్పుడు మాత్రం ఈ 500 అండ్ అబోవ్ కాబట్టి సార్ వీళ్ళకి మాత్రం స్టాప్ లో సక్సెస్ కావాలి సార్ ఫస్ట్. అది మనం రేపు 1000s కి. ఎస్ సార్, అది సక్సెస్ అయితేనే ఇవన్నీ మనం చేయగలుగుతాం. అంటే సిన్సియారిటీ, సీనియర్స్నెస్ ఉండాల్సింది, ప్రాణం పెట్టి చేయాల్సిందే. ఏం లేదు, వర్క్ ప్రాసెస్ లో ఉంటే నాగేశ్వరరావు గారు, కె శ్రీనివాసులు గారు, ఓకే, మీరు వర్క్ ప్రాసెస్ లో ఉండి మీ యొక్క ప్రజెంటేషన్స్ ని ప్లాన్ చేశారంటే మీరు రిటైల్ సిల్వర్ స్టారో లేకపోతే గోల్డ్ స్టారో లేకుంటే
ఫస్ట్ ప్రైజ్ అండ్ సెకండ్ ప్రైజ్. ఇది కనుక ఎవ్రీ మంత్ మీరు ప్లాన్ చేస్తే అందులో నుంచే మీరు మీ టీంని రిక్రూట్ చేసుకుంటారు. మీరు sir. ప్రాస్పెక్ట్స్ ని ఇవ్వకపోతే సీనియర్ ఏం చేయలేడు. అంతే. ప్రాస్పెక్ట్స్ ని ఇవ్వాలి. ప్రాస్పెక్ట్స్ ని ఇస్తే అప్పుడు సీనియర్ ఏదైనా చేయగలుగుతారు. మీరు ప్రాస్పెక్ట్స్ ని ఇవ్వడంలో ఈ స్టార్ 1000 అయ్యే లోపు ఆ ప్రాస్పెక్ట్స్ ని మీ దగ్గర నుంచి షేరింగ్ అయ్యేటువంటి ఆ వర్క్ ని ఆ సిస్టమ్ ని ఆపకుండా చూసుకోవచ్చు. ఇంకంతే. ఓకే, నేను ఇప్పుడు ఒక విషయం చెప్పాను. మంత్లీ 1 lakh నా యొక్క టార్గెట్. నేను ఒకరి దగ్గర ఉద్యోగం చేయకుండా నాకు మంత్లీ ఒక 1 lakh వస్తే చాలు. ఇది నా యొక్క డ్రీమ్. నా మైండ్ పవర్ని ఎలా ఉపయోగించుకోవాలి, తద్వారా నేను టీంని ఎలా ఫామ్ చేసుకోవాలి, ఒకటి నేర్చుకున్నాను. చాలాసార్లు చాలా టీంలు పడిపోయినాయి. ఓకే, నేను నేర్చుకుంటూ ఉన్నాను. కానీ ఈ 7 సంవత్సరాల్లో ఏ మంత్ నాకు 1,00,000 తక్కువ రాలేదు. ఇక అయిపోలేదా? మనం ఫ్రీడమ్లోకి వెళ్ళామా లేదా? మీకు 50,000 అని ఉందా, లేకపోతే 20,000 అని ఉందా, లేకపోతే 1,00,000 రూపాయలు అని ఉందా? ఇది మీరు చెక్ చేసుకోండి. దీనికి వెళ్ళాలి అని అంటే మాత్రం ఏ కంపెనీలో మనం డబ్బులు కావాలనుకుంటున్నామో ఆ కంపెనీకి పర్ఫెక్ట్గా మనం సర్వీస్ ఇవ్వాలి. పర్ఫెక్ట్ పల్స్ కోరుకున్నావా లేదా? పర్ఫెక్ట్ కాఫీ కోరుకుంటున్నాం, అన్ని పర్ఫెక్ట్లు కోరుకున్నప్పుడు ఆ కంపెనీకి కూడా మనం అంతే పర్ఫెక్ట్గా ఉండాలి. అయితే ఇక్కడ ఇంకొకటి, మీకు వస్తున్న డబ్బుల్ని పూర్తిగా కూడా ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ మీరు ఖర్చు పెట్టుకోండి, హాఫ్ ఆఫ్ ద అమౌంట్ దాచిపెట్టుకోండి. మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఆ సెలబ్రేషన్స్ కావచ్చు, ఇంకోటి ఏదైనా వర్క్ ఉండొచ్చు. మొత్తం అన్నిటికీ, ఇంటి ఈఎంఐలకి లేకపోతే కరెంటు బిల్లకి అన్నిటిని వచ్చిన 500,000 1000 రూపాయలు కూడా అట్లనే ఖర్చు పెట్టేసుకుంటే ఆ తర్వాత మీకు మళ్ళీ ముందుకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. మీరు ఈ 1 lakh 1.5 lakh ఏదైతే ఉందో ఈ స్టార్ 1000 అయ్యేలోపు అది ఒక రీఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఇక అక్కడి నుంచి మంత్లీ ఇన్కమ్ అనేది మీరు కోరుకోండి. ఇది ఇంపార్టెంట్. సరేనా? ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు కూడా తెలియాలి. తెలియకపోతే ఇబ్బంది అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సార్, ఫెయిల్ అవడానికి కారణం ఆబ్సెంట్ అవడం. కారణాలు చెప్పడం అనేది ఆబ్సెంట్. మొండిగా మారితేనే గెలుస్తాం. లాస్ట్ 7th పాయింట్ కదా, సమయం ఇవ్వడం అనేది. అవును సార్. అంటే ఆబ్సెంట్ అవ్వదు సార్. ప్రోగ్రామ్ ముఖ్యంగా మాత్రం అది సార్ పెట్టినటువంటి ప్రోగ్రామ్ ఏదైనా ఉంటే పోస్టర్ వస్తే మాత్రం అందరు కూడా, మీరు ఎట్లా అంటే ఇంకా పాకిస్తాన్తో యుద్ధం వచ్చింది చెప్పండి, ఎట్లా ఉంటారు మనం? చూడండి మీ ఫ్రెండ్స్, మీకు ఒకటే చూడండి, కేవలం మీ నేమ్ లిస్ట్ వల్లనే మీ బిజినెస్ నడవదు ఎప్పుడైనా. అంతే. సినిమా తీసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి నా వాళ్ళు నా కుటుంబ సభ్యులే చూడాలని అంటే అది బిజినెస్ అవ్వదు. ఓకే, మీ యొక్క రిటైల్ ని రెవెన్యూగా మార్చాలి, షేరింగ్స్ గా మార్చాలి. ఆ స్కిల్ ఉన్న వ్యక్తి సీనియర్ సమయాన్ని తక్కువ అంచనా వేశామంటే కష్టం. ఇందులో ఉన్నటువంటి నాడి ఏందో తెలుసుకోండి. నెట్వర్క్ ని క్రియేట్ చేస్తూ వెళ్ళడం. ఈ వీక్ నాకు, ఈ మంత్ నాకు డబ్బులు రావాలన్నా నేను 3 పాలసీలు చేసుకోవాలని 50 ఏళ్ళు వచ్చినా తిరుగుతూనే ఉన్నాం అనుకో, ఆ ప్లాట్ అమ్ముతుప్పుడు పోతే కానీ నాకు డబ్బులు రావండి అని అంటే నేను షేరింగ్ చేస్తేనే నాకు సంపాదన. టీం వర్క్ ఎక్కడుంది? అవునా? అది కష్టమే, అది తెలివిగా మారలేదు. ఇది తెలుసుకోవాలి. ఇండస్ట్రీ వాళ్ళు నెట్వర్క్ ని బిల్డ్ చేసుకోవడానికి ఉన్న ఏకైక సహాయం ఏంటి? కంపెనీ మనకు చేసేది గొప్ప సహాయం ఏంటిది? అది మనకి బలం. మీ మనసుని ఇక్కడే పెట్టండి, ఎక్కడెక్కడికో పనికండి. అదే మనోశక్తి, వర్తమానంలోనే ఉంచడం. ఎడ్యుకేషన్, ప్రొడక్ట్ ఎక్కడికైనా పంపించడం, అది నెట్వర్క్. ఈ ప్రొడక్ట్ ని ఎక్కడికైనా పంపించేటువంటి దాన్ని బాగా ఉపయోగించుకోండి. అది మీ నేమ్ లిస్ట్ నుంచి వస్తుందా, వేరే వాళ్ళ నేమ్ లిస్ట్? ఇక్కడనే నా ఏరియాలోనే అనుకోకండి, దీన్ని బాగా ఉపయోగించుకోండి. విజయనగరమే, మా గ్రామమే అనుకుంటూ ఉండకండి. అలాగే సార్. ఏ కంపెనీలో ఇట్లా నెట్వర్క్ ని చేసేది లేదు.
మీకు ఏ ఏరియాకైనా కానీ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా అవగాహన కల్పించేటువంటి అద్భుతమైనటువంటి వర్క్ జరగబోతుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, గవర్నమెంట్ ఆఫ్ తెలుగు స్టేట్స్ నుంచి. సరేనా? ఈ నెట్వర్క్ని బాగా ఉపయోగించుకోండి. ఓకే. ఆ కస్టమర్ ఎక్కడైనా పంపించేటువంటి దాన్ని. అందుకే సీనియర్స్ వాళ్ళ యొక్క నేమ్ లిస్ట్లో చూడాలి, వివిధ ఏరియాలకి తీసుకెళ్ళేటట్టు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఎగ్జిక్యూటివ్స్కి స్టార్ 1500. ఓకే, ఆల్ ది బెస్ట్. మ్యాక్సిమం అందరినైతే 1000కి తీసుకెళ్ళాలని ట్రై చేస్తున్నాము. చూద్దాం ఎవరో వెళ్తారు.